ప్రాస్పెక్టస్ నుంచి అన్ని ఇంపార్టెంట్ చాప్టర్స్ డెఫినెట్లీ ప్రతి చాప్టర్ నుంచి 1 or 2 క్వశ్చన్స్ వస్తాయి. వెరీ ఇంపార్టెంట్ చాప్టర్ షేర్ క్యాపిటల్ చాప్టర్. సో ఎగ్జామ్ పర్పస్ కనే కాదు కానీ రియల్ గా కూడా మనకు షేర్ క్యాపిటల్ చాప్టర్ చాలా ఇంపార్టెంట్ చాప్టర్. ఓకే, ఆ షేర్స్ ఎలా ఇష్యూ చేయాలి అనే మీకు స్కిల్స్ వస్తే యూ కెన్ ప్లే ఎనీ గేమ్, మోస్ట్ ఎస్పెషల్లీ విత్ ప్రిఫరెన్స్ షేర్స్. మన దురదృష్టం ఏంటంటే సిలబస్ లో ఈక్విటీ షేర్స్ గురించి ఎక్కువ చెప్తారు, ప్రిఫరెన్స్ షేర్స్ గురించి ఒక క్వశ్చన్ ఇచ్చి వదిలేస్తారు. కానీ రియల్ లైఫ్ లో ఈక్విటీ షేర్స్ తో కన్నా ప్రిఫరెన్స్ షేర్స్ తో ఎక్కువ గేమ్స్ ఆడొచ్చు అనమాట. రైట్, మెనీ కైండ్ ఆఫ్ మ్యానిపులేషన్స్ యూ కెన్ డూ విత్ ప్రిఫరెన్స్ షేర్స్. అది దాన్ని ఎలా కావాలంటే అలా ఆడుకోవచ్చు ప్రిఫరెన్స్ షేర్స్ ని. బట్ అన్ఫార్చునేట్ మనకు సిలబస్ లో లేవు. ఓకే, బట్ చెప్తున్నాను మీకు అంతే, ఈక్విటీ షేర్స్ కన్నా ప్రిఫరెన్స్ షేర్స్ ఇవ్వడం బాగా మనకు తెలిస్తే యూ కెన్ బికమ్ ఎ సిఎఫ్ ఆఫ్ ఎ కంపెనీ. రైట్, సో ఫస్ట్ షేర్ క్యాపిటల్ చాప్టర్. ఫస్ట్ క్వశ్చన్, కైండ్స్ ఆఫ్ షేర్ క్యాపిటల్. కైండ్స్ ఆఫ్ షేర్ క్యాపిటల్ ఇది జస్ట్ ఇంట్రడక్షన్ క్వశ్చన్. కంపెనీకి ఎన్ని టైప్స్ ఆఫ్ క్యాపిటల్ ఉంటాయమ్మా? బేసికల్ గా 2 types ఆఫ్ షేర్ క్యాపిటల్ ఉంటాయి, ఈక్విటీ షేర్ క్యాపిటల్, ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్. ఓకే, సో ఈక్విటీ షేర్ క్యాపిటల్ లో మళ్ళీ 2 types ఉంటాయి. ఈక్విటీ షేర్ క్యాపిటల్ లో మళ్ళీ 2 types ఉంటాయి, విత్ నార్మల్ ఓటింగ్ రైట్స్, విత్ డిఫరెన్షియల్ ఓటింగ్ రైట్స్. మా ఈక్విటీ షేర్ క్యాపిటల్ లో 2 types ఉంటాయి. టోటల్ షేర్ క్యాపిటల్ 2 types, ఈక్విటీ, ప్రిఫరెన్స్. మళ్ళీ విత్ ఇన్ ఈక్విటీలో నార్మల్ ఓటింగ్ రైట్స్, డిఫరెన్షియల్ ఓటింగ్ రైట్స్. అది సో ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్, డిఫరెన్షియల్ ఓటింగ్ రైట్స్ అని. దట్ ఆల్సో డిస్కస్ లేటర్. That also will discuss later. Right, that also will discuss later. So kinds of share capital. So equity share capital is the capital which is not preference share capital. Equity share capital can be of 2 types, with same voting rights, with differential rights as to voting or dividend. Okay, నెక్స్ట్ సో ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ అంటే ఏంటమ్మా? సో ఇది బేసికల్ గా ఇదమ్మా టోటల్ గా కంపెనీ షేర్ క్యాపిటల్ 2 parts గా డివైడ్ చేస్తామా, ఈక్విటీ, ప్రిఫరెన్స్. ఈక్విటీని మళ్ళీ అగైన్ 2 parts గా డివైడ్ చేస్తాం, నార్మల్ ఓటింగ్ రైట్స్, డిఫరెన్షియల్ ఓటింగ్ రైట్స్. ఈక్విటీని 2 parts గా డివైడ్ చేస్తాం. ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ లో ప్రిఫరెన్స్ అనే వర్డ్ కి మీనింగ్ చెప్తున్నారమ్మా వాళ్ళంతే. ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ లో ప్రిఫరెన్స్ అనే వర్డ్ కి మీనింగ్ చెప్తున్నారు. ప్రిఫరెన్స్ అనే దేంట్లో ప్రిఫరెన్స్ ఇస్తారు అంటే, ప్రిఫరెన్స్ అంటే ఏంటి? వాట్ ఈజ్ మై ప్రిఫరెన్స్? నేను మీకు ప్రిఫరెన్స్ ఇస్తాను అంటే ఏంటి అంటే, ఏదైనా కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు ఫస్ట్ మీకే ఇంపార్టెన్స్ ఇస్తానని, అంతే కదమ్మా? ఎస్ ఆర్ నో? రైట్, ప్రిఫరెన్స్ ఇస్తారమ్మా అంటే, సార్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సబ్జెక్ట్ కే కోచింగ్ అటెండ్ అవ్వాలనుకోండి, మీ దగ్గర టైం లేదు, ఏదో ఒక సబ్జెక్ట్ కే కోచింగ్ అటెండ్ అవ్వాలనుకోండి, అప్పుడు మీరు ఏ సబ్జెక్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారమ్మో, ప్రియారిటీ ఇస్తారమ్మో అంటే, సార్ ప్రాబ్లమాటిక్ ఇస్తాం సార్, థియరీ అంటే మేము ఇంటెలిజెన్స్ కదా సొంతంగా చదువుకుంటాం సార్ అంటారు. ప్రాబ్లమ్స్ అయితే డిఫికల్ట్, థియరీ ఏమో అలా చదివితే అర్థమైపోద్ది అనుకొని చాలా మంది స్టూడెంట్స్ అనుకుంటారు. అంటే ఏంటి, వాళ్ళు ఫస్ట్ ప్రియారిటీ దేనికి ఇస్తున్నారు? ప్రాబ్లమాటిక్స్ కి ఇస్తున్నారు. అలా ప్రిఫరెన్స్ అంటే ఫస్ట్ ప్రియారిటీ ఆర్ ఇంపార్టెన్స్ అని అర్థం. అది ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ అంటే వాళ్ళకి ప్రియారిటీ ఇస్తున్నారు, ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఏ విషయంలో ఇంపార్టెన్స్ ఇస్తున్నారు? విత్ రెస్పెక్ట్ టు వాట్? Company is giving some importance to the preference shareholders, some priority to the equity shareholders, priority with respect to what matters, priority with respect to payment of dividend, and priority with respect to repayment of capital in the event of winding up. అర్థమైందా? ప్రిఫరెన్స్ అంటే వాళ్ళకి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తున్నాం, వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నాం. ఓకే, ఏ విషయాల్లో ప్రయారిటీ ఇస్తున్నాం వాళ్ళకు ఫస్ట్ అంటే, డివిడెండ్ పే చేసే విషయంలోను, కంపెనీ వైండింగ్ అప్ అయ్యేటప్పుడు క్యాపిటల్ రీపే చేశాను. ఈ 2 matters తోనే వాళ్ళకి ప్రిఫరెన్స్ ఉంటుంది. మిగతా దాంట్లో ఎక్కడ ఏం ప్రిఫరెన్స్ ఉండదు. అంటే ఒక డెసిషన్ తీసుకోవాలి, ఫస్ట్ ఈక్విటీని అడగాల, ప్రిఫరెన్స్ అడగాల? ఓన్లీ ఈక్విటీని అడగాలి. హూ హాస్ దిస్ ప్రిఫరెన్స్ షేర్హోల్డర్స్? వీళ్ళెవరో మనకు తెలియదు. అంటే వీళ్ళని ప్రతి విషయంలోనూ వీళ్ళకి ప్రియారిటీ ఇవ్వట్లేదమ్మా. ప్రతిదానికి వాళ్ళనే ఫస్ట్ అడగట్లేదు, ప్రతిదానికి వాళ్ళకి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వట్లేదు. ఆ 2 విషయాల్లో మాత్రమే వాళ్ళకి ప్రియారిటీ ఇస్తున్నాం. ఏంటి? డివిడెండ్, రీపేమెంట్ ఆఫ్ క్యాపిటల్. ఆ 2 విషయాల్లో మాత్రమే ప్రియారిటీ ఇస్తున్నాము, అన్నిట్లో ప్రియారిటీ ఇవ్వట్లేదు. ఓకే, ఆ 2 విషయాలు మాత్రమే ప్రియారిటీ ఇస్తున్నాం వాళ్ళకి. ఓకే, నాట్ రిమైనింగ్ ఆల్ పాయింట్స్, ఓన్లీ ఆ 2 విషయాల్లో మాత్రమే ప్రియారిటీ ఇస్తున్నాం. ఓకే, అది సో ఫస్ట్ డివిడెండ్ వాళ్ళకి ఇస్తారు, క్యాపిటల్ వైండింగ్ అప్ లో కూడా రీపేమెంట్ ఆఫ్ క్యాపిటల్. ఈ పాయింట్ ఏంటంటే అమ్మా, ఈ పాయింట్ చూసుకోండి, పేపర్ డిఫికల్ట్ గా వచ్చినప్పుడు కొంచెం ప్రాక్టికల్ క్వశ్చన్ రావచ్చు. ఆ పాయింట్ బేస్ మీద పేపర్ డిఫికల్ట్ గా వచ్చినప్పుడు ఏంటి ఆ పాయింట్ అంటే, సో ప్రిఫరెన్స్ షేర్హోల్డర్స్ లో ఒక టైప్ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్స్ ఉంటాయి. అది మీరు సిపిటీలో చదువుకొని ఉంటారు లేదు కానీ, పార్టిసిపేటింగ్ ప్రిఫరెన్స్ షేర్స్ అని విన్నారమ్మా? హలో ఏమో పార్టిసిపేటింగ్ ప్రిఫరెన్స్ షేర్స్ అని విన్నారా? పార్టిసిపేటింగ్ ప్రిఫరెన్స్ షేర్స్ అంటే ఏంటి? కంపెనీ వైండింగ్ అప్ చేసేటప్పుడు కంపెనీకి ప్రాఫిట్స్ వస్తే ఈక్విటీ షేర్హోల్డర్స్ కి ఇస్తారనమాట. నార్మల్ గా అయితే ఆ ఈక్విటీ షేర్హోల్డర్స్ తో పాటు వీళ్ళు కూడా ఆ ప్రాఫిట్స్ తో షేర్ తీసుకుంటారు. దాన్ని పార్టిసిపేషన్ అంటారు. పార్టిసిపేషన్ అంటే ఇక్కడ దేంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు? పార్టిసిపేషన్ ప్రాఫిట్స్ అంటే రైట్ టు పార్టిసిపేట్ ఇన్ ప్రాఫిట్స్. అది పార్టిసిపేట్ దేంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు? వాళ్ళు ప్రాఫిట్స్ తీసుకోవడంలో పార్టిసిపేట్ చేస్తున్నారు. అంటే అక్కడ ప్రాఫిట్స్ వచ్చాయేమో ఎవరైనా తీసుకుంటారు అంటే వాళ్ళందరూ మేము పార్టిసిపేట్ చేసి తీసుకుంటారు అనమాట. అలా
అర్థమైందా? సో వాళ్ళు దేంట్లో పార్టిసిపేట్ చేస్తారంటే ప్రాఫిట్స్ తో పార్టిసిపేట్ చేస్తారు. ఈక్విటీ షేర్స్ తో పాటు వాళ్ళు కూడా ప్రాఫిట్స్ తో పార్టిసిపేట్ చేస్తారు. అంటే ఇక్కడ ఇది ఒక్క విషయం మీకు ఈక్విటీ షేర్స్ కి ప్రిఫరెన్స్ షేర్స్ కి సిమిలారిటీ కనిపిస్తుంది. ఏంటి? ప్రాఫిట్స్ లో షేర్ తీసుకోవడం అన్నది, ప్రాఫిట్స్ లో పార్టిసిపేట్ చేయడం అన్నది ఈక్విటీ షేర్స్ కి పార్టిసిపేటింగ్ ప్రిఫరెన్సెస్ కి సిమిలారిటీ కనిపిస్తుంది. అంతే, అదొక సిమిలారిటీ, అంతే, కామన్ పాయింటే. అంత మాత్రాన రెండు ఒకటి కాదు. అర్థమైందమ్మా? అంత మాత్రాన రెండు ఒకటి కాదు. ఓకే, సో పార్టిసిపేటింగ్ ప్రిఫరెన్స్ షేర్స్ అంటే వాళ్ళకు ప్రాఫిట్స్ లో పార్టిసిపేషన్ ఉంటుంది, అదొక సిమిలారిటీ అంతే. అంతేగాని రెండు అంత మాత్రాన ఒకటి కాదు. ఓకే, అర్థమైందా? అది సో దట్ ఈస్ ద కాన్సెప్ట్. ఓకే, సో పార్టిసిపేషన్ ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ అంటే వాళ్ళకి అందులో ఒక సిమిలారిటీ ఉంటుంది, అంత మాత్రాన వాళ్ళు ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఒకటి కాదు, వాళ్ళు ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఒకటి కాదు. ఓకే, దట్ ఈస్ ద పాయింట్. రైట్, నెక్స్ట్ అర్థమైందమ్మా ఇది? సో షల్ బి డీమ్డ్ టు బి ప్రిఫరెన్స్ అంటే వాళ్ళని ప్రిఫరెన్స్ గానే ట్రీట్ చేస్తారు. షల్ బి డీమ్డ్ టు బి ప్రిఫరెన్స్, దాన్ని ప్రిఫరెన్స్ గానే ట్రీట్ చేస్తారు. ఈవెన్ ఇఫ్ ఇట్ హాస్ ఎ రైట్ టు పార్టిసిపేట్ అంటే ఈక్విటీ షేర్స్ తో పాటు ప్రాఫిట్స్ లో వాళ్ళకి షేర్ ఇచ్చినా కూడా వాళ్ళని ప్రిఫరెన్స్ షేర్స్ గానే ట్రీట్ చేస్తారు, కానీ వాళ్ళను ఈక్విటీ షేర్స్ గా ట్రీట్ చేయరు. ఏమా ఎస్ఆర్ నో? హలో, అది బెస్ట్ ఎగ్జాంపుల్ మీరు ఎంప్లాయీస్ ఉన్నారు అనుకోండమ్మా. కొంతమంది కంపెనీస్ లో ఎలా ఉంటుందంటే ప్రాఫిట్ లింక్డ్ బోనస్ అని ఉంటుంది. మీరు నలుగురు న్యూ సిలబస్ అమ్మా, మీరు ముగ్గురు న్యూ సిలబస్ అనా? హలో, ఓల్డ్ సిలబస్ వాళ్ళకైతే పేమెంట్ ఆఫ్ బోనస్ యాక్ట్ అని ఒక యాక్ట్ ఉండేది. పేమెంట్ ఆఫ్ బోనస్ యాక్ట్ అని ఒక యాక్ట్ ఉండేది. రైట్, సో ఆ పేమెంట్ ఆఫ్ బోనస్ యాక్ట్ లో ఏంటంటే ప్రాఫిట్ లింక్డ్ బోనస్ అని ఒక కాన్సెప్ట్ ఉండేది. అంటే ఏంటంటే వచ్చిన ప్రాఫిట్స్ తో బేస్ చేసుకొని బోనస్ ఇస్తారు అనమాట. ఇయర్లీ కంపెనీకి ఇంత ప్రాఫిట్స్ వస్తే అందులో అంత బోనస్ ఇస్తారు. ఇప్పుడు ప్రాఫిట్స్ లో షేర్ హోల్డర్స్ కి డివిడెండ్ ఇస్తున్నారు, అదే ప్రాఫిట్స్ తో ఎంప్లాయీస్ కి బోనస్ ఇస్తున్నారు. అంటే అది ఒక్క దాంట్లోనే సిమిలారిటీ ఉంది. ఎవరికి? ఎంప్లాయీస్ కి ఈక్విటీ షేర్డర్స్ కి. అంత మాత్రాన ఎంప్లాయీస్ ఈక్విటీ షేర్డర్స్ అయిపోరుగా. ఈక్విటీ షేర్డర్స్ కి ఇంకా చాలా రైట్స్ ఉంటాయి. కంపెనీ బుక్స్ చెక్ చేయొచ్చు, కంపెనీ మీటింగ్ లో పార్టిసిపేట్ చేసి ఓట్ వేయొచ్చు, కంపెనీలో ఏదైనా ఫ్రాడ్ చేస్తే గవర్నమెంట్ కి కంప్లైంట్ చేయొచ్చు, డైరెక్టర్స్ ని అపాయింట్ చేయొచ్చు, ఉన్న డైరెక్టర్స్ రిమూవ్ చేయొచ్చు. దర్ ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ రైట్స్ అవైలబుల్ టు ద ఈక్విటీ షేర్డర్స్. అర్థమైందమ్మా? ఈక్విటీ షేర్డర్స్ కి చాలా రైట్స్ ఉంటాయి, అందులో ఒక్క రైట్ మాత్రం ఎంప్లాయీస్ కి ఈక్విటీ షేర్డర్స్ కి కామన్ గా ఉంది. అంత మాత్రం ఇద్దరిని ఎంప్లాయీస్ ని కూడా ఈక్విటీ షేర్డర్స్ అనలేముగా. ఎస్ ఆర్ నో? అర్థమైందా? సో దట్ ఈస్ ద కాన్సెప్ట్. సో కాబట్టి ప్రిఫరెన్స్ షేర్డర్స్ కి ఈక్విటీ షేర్డర్స్ కి ఒక్క సిమిలర్ పాయింట్ వచ్చినంత మాత్రాన వాళ్ళని ఈక్విటీ షేర్డర్స్ గా ట్రీట్ చేయకూడదు. దే ఆర్ ట్రీటెడ్ యాజ్ ఎ ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్. అది అంటే కాన్సెప్చువల్ గా అది కొంతమంది ఆర్గ్యూ చేశారు, ఈ ప్రొవిజన్ పెట్టక ముందు కొంతమంది ఆర్గ్యూ చేశారు అనమాట. సార్ ప్రిఫరెన్స్ షేర్డర్స్ ఈక్విటీ పార్టిసిపేటింగ్ ప్రిఫరెన్స్ షేర్స్ ఈక్విటీ షేర్స్ ఇద్దరు కూడా వైండింగ్ అప్ లో ఇద్దరు కూడా వైండింగ్ అప్ లో ప్రాఫిట్స్ షేర్ చేసుకుంటారు కదా, కాబట్టి అప్పుడు పార్టిసిపేటింగ్ ప్రిఫరెన్స్ షేర్స్ ని ఈక్విటీ షేర్స్ గా ట్రీట్ చేయొచ్చు కదా అంటే ఒప్పుకోలేదు. ఎలా ఒప్పుకుంటారు? ఏదో ఒక పాయింటే సిమిలర్ గా ఉంది వాళ్ళిద్దరికి. ఇప్పుడు ఈక్విటీ షేర్డర్స్ లాగా ఈ పార్టిసిపేటింగ్ ప్రిఫరెన్స్ షేర్డర్స్ జనరల్ మీటింగ్ లో ఓట్ అయ్యగలరా? ద ఆన్సర్ ఇస్ నో, దే కెనాట్ ఓట్ ఇట్. whether they can remove the director, the answer is no. వాళ్ళకి ఏ రైట్స్ లేవు. అదొక్క రైట్ వీళ్ళిద్దరికి కామన్ గా ఉన్నంత మాత్రాన వాళ్ళిద్దరిని ట్రీట్ చేయకూడదు, ఒకేలా ట్రీట్ చేయకూడదు. ఏమంతేనా? హలో, అది దట్ ఈస్ ద పాయింట్. అది ఒక్కటి కామన్ గా ఉన్నంత మాత్రాన ఇద్దరిని ఒకేలా ట్రీట్ చేయకూడదు. అది ఇప్పుడు నేను ఏదైనా టాపిక్ చెప్పిన ఒక ఎగ్జాంపుల్ చెప్పాను అనుకో, వేరే ఏదైనా ఫ్యాకల్టీ కూడా అదే ఎగ్జాంపుల్ చెప్పాను అనుకో, అప్పుడు అంత మాత్రం ఇద్దరిని ఒకేలా ట్రీట్ చేయలేరు కదా. ఎస్ సార్ నో? అది సో ఏదో ఒక ఎగ్జాంపుల్ మ్యాచ్ అయినంత మాత్రం, ఒక టాపిక్ మ్యాచ్ అయినంత మాత్రం ఇద్దరిని ఒకేలా ట్రీట్ చేయకూడదు. ఓకే, దట్ ఈస్ ద పాయింట్. అది నెక్స్ట్. సో అది పాయింట్. ఇష్యూ ఆఫ్ ఈక్విటీ షేర్స్ విత్ డిఫరెన్షియల్ రైట్స్. ఇష్యూ ఆఫ్ ఈక్విటీ షేర్స్ విత్ డిఫరెన్షియల్ రైట్స్. ఓకే, అది సో ఇది వెరీ ఇంపార్టెంట్ అమ్మా. పైన డిస్కస్ చేసాం కదా మనం, ఈక్విటీ షేర్స్ లో 2 పార్ట్స్ ఉంటాయమ్మా అని. నార్మల్ ఓటింగ్ రైట్స్, డిఫరెన్షియల్ ఓటింగ్ రైట్స్ అని. నార్మల్ ఓటింగ్ రైట్స్, డిఫరెన్షియల్ ఓటింగ్ రైట్స్ అని. ఇప్పుడు డిఫరెన్షియల్ ఓటింగ్ రైట్స్ గురించి చూస్తున్నాం. ఈక్విటీ షేర్స్ లో డిఫరెన్షియల్ ఓటింగ్ రైట్స్ ఇవి నార్మల్ గా ఎందుకు ఇస్తారంటే ఈక్విటీ షేర్స్ విత్ డిఫరెన్షియల్ ఓటింగ్ రైట్స్ అని. కొంతమంది షేర్ హోల్డర్స్ ఏమో కంపెనీలో ఇన్కమ్ కోసం కంపెనీ షేర్స్ కొంటారు. అంటే కంపెనీ నుంచి డివిడెండ్ వస్తుంది, షేర్స్ అమ్మితే క్యాపిటల్ గెయిన్స్ వస్తాయి, ఆ ఎక్స్పెక్టేషన్ తో షేర్స్ కొంటారు. అవునా? కొంతమంది కంపెనీలో షేర్స్ ఎందుకు కొంటారంటే వాళ్ళకి డివిడెండ్ ఈక్విటీ అని కాదు, కానీ కంపెనీ బిజినెస్ మీద వాళ్ళకి కంట్రోల్ వస్తుంది అనమాట. కంపెనీని కంట్రోల్ చేయొచ్చు వాళ్ళు, ఆ కంట్రోల్ కోసం కొంతమంది కొంటారు కంపెనీ షేర్స్ ని. సో కాబట్టి ఇక్కడ ఎవరైతే డివిడెండ్ కోసం కొంటున్నారో వాళ్ళకు ఓటింగ్ రైట్స్ అవసరం లేదు అంటారు. వాళ్ళే అంటారు, సార్ మాకు ఎందుకు సార్ ఓటింగ్ రైట్స్, మాకు డివిడెండ్ ఎక్కువ ఇవ్వండి చాలంటారు. కొంతమంది ఏమో మాకు డివిడెండ్ లేకపోయినా పర్లేదు, మాకు ఓటింగ్ రైట్స్ కావాలి అంటారు. మాకు డివిడెండ్ లేకపోయినా పర్లేదు, మాకు ఓటింగ్ రైట్స్ కావాలి అంటారు. ఓకే, సో కాబట్టి ఇప్పుడు ఏమవుతుందంటే వాళ్ళిద్దరిని సాటిస్ఫై చేయడానికి డిఫరెన్స్ చూపిస్తున్నాం. అంటే ఇద్దరికి డివిడెండ్, ఇద్దరికి ఓటింగ్ రైట్స్ అలా ఇస్తే నార్మల్ షేర్స్. అంటే అందరికీ డివిడెండ్ ఇస్తాము, అందరికీ ఓటింగ్ రైట్స్ ఇస్తాము. అందరికీ సేమ్ డివిడెండ్, అందరికీ సేమ్ ఓటింగ్ రైట్స్.
అలా ఇస్తే నార్మల్ రైట్స్ అయిపోతాయి. కానీ ఇక్కడ డిఫరెన్షియల్ రైట్స్ అంటే ఏంటంటే కొంతమందికి డివిడెండ్ ఎక్కువ ఇచ్చి ఓటింగ్ రైట్స్ తక్కువ ఇస్తాం, కొంతమందికి ఏమో ఓటింగ్ రైట్స్ ఎక్కువ ఇచ్చి డివిడెండ్ తక్కువ ఇస్తాం. అర్థమైందమ్మా? సో కొంతమందికి ఏమో డివిడెండ్ ఎక్కువ ఇస్తాము, ఓటింగ్ రైట్స్ తక్కువ ఇస్తాం, కొంతమందికి ఏమో ఓటింగ్ రైట్స్ ఎక్కువ ఇస్తాము, డివిడెండ్ తక్కువ ఇస్తాం అలా. సో కాబట్టి ఇక్కడ పాయింట్ ఏంటంటే డిఫరెన్సెస్ చూపిస్తున్నాం. ఎందుకు అలా డిఫరెన్సెస్ అంటే పార్షాలిటీ కాదు, ఇక్కడ వాళ్ళ ఇష్ట ప్రకారం ఇస్తున్నాం. కొంతమంది వస్తారు, సార్ మాకు ఓటింగ్ రైట్స్ వద్దు, మేము జనరల్ మీటింగ్ కి రాము, మాకు ఓటింగ్ రైట్స్ వద్దు, మా ఓటింగ్ రైట్స్ వేరే వాళ్ళకి కావాలంటే అమ్మేస్తాం, మాకు డబ్బులు ఇవ్వండి చాలు, డివిడెండ్ ఇవ్వండి చాలు అంటారు. కొంతమంది ఏమో మాకు డబ్బులు అవసరం లేదమ్మా, మాకు కంపెనీ మీద కంట్రోల్ కావాలి, మాకు ప్రెస్టేజియస్ ఇష్యూ అది, ఆ కంపెనీని మేమే కంట్రోల్ చేయాలి, కాబట్టి మాకు డివిడెండ్ లేకపోయినా పర్లేదు కానీ మాకు ఓటింగ్ రైట్స్ ఎక్కువ కావాలంటారు. అలా ఎవరైతే మాకు ఓటింగ్ రైట్స్ వద్దు డివిడెండ్ ఎక్కువ కావాలి అనుకున్నారు అనుకోండి, వాళ్ళ ఓటింగ్ రైట్స్ వీళ్ళకి ఇచ్చేస్తారు, వీళ్ళ డివిడెండ్ వాళ్ళకి ఇచ్చేస్తారు. అంటే ఒకరికి డివిడెండ్ ఎక్కువ ఇచ్చి ఓటింగ్ రైట్స్ తక్కువ ఇస్తున్నారు, ఇంకొకరికి ఓటింగ్ రైట్స్ ఎక్కువ ఇచ్చి డివిడెండ్ తక్కువ ఇస్తున్నారు. అంటే ఇద్దరి మధ్య తేడా చూపిస్తున్నాం కదమ్మా. ఎస్ఆర్ నో? హలో. కాబట్టి దాన్ని డిఫరెన్షియల్ రైట్స్ అంటారు. అంటే వాళ్ళ ఇద్దరి మధ్య తేడా చూపిస్తున్నారు అనమాట. ఇక ఇది కంపెనీ తప్పేం లేదు, వాళ్ళు కోరుకున్నారో అలా ఇస్తున్నారు అంతే, ఎవరికి ఎలా కావాలంటే అలా ఇస్తారు. ఓకే, దట్ ఈస్ ద పాయింట్. అది వాళ్ళ రిక్వైర్మెంట్స్ బట్టి అలా. ఈ మీ చాయిస్, అందరూ మాకు డివిడెండ్ కావాలి, ఓటింగ్ రైట్స్ కావాలి, తీసుకోండి. అందరు షేర్హోల్డర్స్ సార్ మాకు డివిడెండ్ కావాలి, ఓటింగ్ రైట్స్ కావాలి, ఓకే అందరికి సమానంగా ఇస్తాం, సేమ్ రైట్స్. ఇక్కడ రాసాం కదమ్మా పైన, సేమ్ ఓటింగ్ రైట్స్ అని. ఎస్ఆర్ నో? సేమ్ ఓటింగ్ రైట్స్ అని రాసాం, అందరికి సేమ్ రైట్స్ ఇస్తాం. ఓకే, లేదు మాకు కావాలి సార్, మాకు ఎక్కువ ఓటింగ్ రైట్స్ కావాలి, తీసుకోండి, డివిడెండ్ వద్దు సార్, ఓకే సాక్రిఫైస్ చేయండి. లేదు సార్ మాకు డివిడెండ్ ఎక్కువ కావాలి, ఓటింగ్ రైట్స్ వద్దు, ఓకే మీ ఇష్టం. అది వాళ్ళ చాయిస్ అనమాట. అంటే షేర్హోల్డర్స్ చాయిస్, అందరినీ సమానంగా చూడాలా డిఫరెంట్ గా చూడాలా, వాళ్ళ చాయిస్. డివిడెండ్ ఎక్కువ కావాలనుకున్నాం, డివిడెండ్ ఇవ్వండి కదా. ఏమో ఇప్పుడు నేను చెప్పిందంతా మీరు ఎగ్జామ్ లో రాయాల్సిన ఏమో అవసరం లేదు. కొంతమంది డివిడెండ్ ఎక్కువ ఇస్తారు, కొంతమంది ఓటింగ్ రైట్స్ ఎక్కువ ఇస్తారు, అలా రాయకూడదు. అది ఎగ్జాంపుల్, అది కాన్సెప్ట్ అర్థం అవడానికి. ఈ క్వశ్చన్ చదువుకొని ఇక్కడ ఆన్సర్ ఏది ఉందో అదే రాయాలి. నేను చెప్పిన ఎగ్జాంపుల్ రాయకూడదు ఎగ్జామ్ లో. ఎస్ఆర్ నో? ఏమా? హలో. జస్ట్ మీకు కాన్సెప్ట్ అర్థం అవడానికి అక్కడ లేని ఎగ్జాంపుల్ చెప్పాను అంతే. స్టడీ మెటీరియల్ లో లేని ఎగ్జాంపుల్, నాకు తెలిసిన ఎగ్జాంపుల్ చెప్పాను అంతే. ఓకే, కాబట్టి మీరు ఎగ్జామ్ లో ఇక్కడ స్టడీ మెటీరియల్ లో ఆన్సరే రాయాలి. ఓకే, అది చూడండి. ఈక్విటీ షేర్స్ విత్ డిఫరెన్షియల్ ఓటింగ్ రైట్స్ ఇవ్వాలంటే ఏంటమ్మా, ఆర్టికల్స్ లో ఆథరైజేషన్ ఉండాలి, అండ్ ఆర్డినరీ రిజల్యూషన్ పాస్ చేయాలి. ఆర్డినరీ రిజల్యూషన్ అంటే ఏంటమ్మా, మోర్ దాన్ 50% ఓట్స్. ఆర్డినరీ రిజల్యూషన్ అంటే ఏంటి, మోర్ దాన్ 50% ఓట్స్, అది పాస్ చేయాలి. నెక్స్ట్ అది ఎలా పాస్ చేయాలి? ఆర్డినరీ రిజల్యూషన్. అన్లిస్టెడ్ కంపెనీ అయితే మీటింగ్ కండక్ట్ చేసి మీటింగ్ లో పాస్ చేయాలి. లిస్టెడ్ కంపెనీ అయితే త్రూ పోస్టల్ బ్యాలెట్. ఓకే, అది నెక్స్ట్. సో ఎంఐ పాయింట్స్ అర్థమైంది కదా. ఇక్కడ ఏం లేదు, ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ లో పర్మిషన్ ఉండాలి. ఇలా ఒకరికి మధ్య తేడా చూపించాలంటే ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ లో పర్మిషన్ ఉండాలి. ఆథరైజేషన్ అండ్ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్. నెక్స్ట్ ఆర్డినరీ రిజల్యూషన్ పాస్ చేయాలి. అది మీటింగ్ కండక్ట్ చేసి మీటింగ్ లో ఆర్డినరీ రిజల్యూషన్ పాస్ చేయాలా, లేదా మీటింగ్ కండక్ట్ చేయకుండా పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఆర్డినరీ రిజల్యూషన్ పాస్ చేయాలా? ఇది మనం జనరల్ మీటింగ్స్ చాప్టర్ లో చూద్దాం. 7th చాప్టర్. ఇప్పుడు మనం డిస్కస్ చేస్తే 4th చాప్టర్ అమ్మా, షేర్ క్యాపిటల్ చాప్టర్. 7th చాప్టర్ ఉంటుంది జనరల్ మీటింగ్స్ చాప్టర్ అని, అక్కడ డిస్కస్ చేద్దాం. పోస్టల్ బ్యాలెట్ లో రిజల్యూషన్ పాస్ చేయాలా, జనరల్ మీటింగ్ కండక్ట్ చేసి రిజల్యూషన్ పాస్ చేయాలా అన్నది అక్కడ చూద్దాం. రైట్, అది నెక్స్ట్. సో సెకండ్ సైడ్ ఫస్ట్ దాంట్లో రెండే రాయండి అమ్మా. ఎగ్జామ్ మీరు ఎక్కువ రాయాల్సిన అవసరం లేదు. దెర్ షుడ్ బి పర్మిషన్ ఆర్ ఆథరైజేషన్ ఇన్ ద ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్. ఆర్డినరీ రిజల్యూషన్ హ్యాస్ టు బి పాస్డ్ అంతే. ఓకే, ఆర్టికల్స్ లో పవర్ ఉండాలి. ఇలా డిఫరెన్షియల్ రైట్స్ ఇష్యూ చేయాలంటే ఆర్టికల్స్ లో ప్రొవిజన్ ఉండాలి, ప్లస్ ఆర్డినరీ రిజల్యూషన్ పాస్ చేయాలి అంతే. ఓకే, నెక్స్ట్ ఓన్లీ ఇష్యూ నో కన్వర్షన్ అంటే ఏంటి, మీరు షేర్స్ ఇష్యూ చేసినప్పుడే చెప్పాలి. డివిడెండ్ ఎక్కువ ఇచ్చి ఓటింగ్ రైట్ తక్కువ ఇస్తారా, ఓటింగ్ రైట్స్ ఎక్కువ ఇచ్చి డివిడెండ్ తక్కువ ఇస్తారా, లేకపోతే రెండు సమానంగా ఇస్తారా, ఏదైనా ఉంటే ఇష్యూ చేసినప్పుడు చెప్పండి. అంతేకాని ఫస్ట్ నార్మల్ షేర్స్ అని ఇష్యూ చేసి తర్వాత దాన్ని డిఫరెన్షియల్ షేర్స్ గా కన్వర్ట్ చేయకూడదు. అలాగా ఫస్ట్ డిఫరెన్షియల్ షేర్స్ ఇష్యూ చేసి తర్వాత దాన్ని నార్మల్ షేర్స్ గా కన్వర్ట్ చేయకూడదు. ఓన్లీ ఇష్యూ చేసినప్పుడే డిసైడ్ చేసుకోవాలి. మీరు షేర్స్ ఇష్యూ చేసినప్పుడే డిసైడ్ చేసుకోండి, ఏమన్నా నార్మల్ ఓటింగ్ రైట్స్ డిఫరెన్షియల్ రైట్స్ అంతే. ఒకసారి ఇచ్చిన తర్వాత ఒకదాని నుంచి ఇంకొక దానికి కన్వర్షన్ ఉండదు. అర్థమైందమ్మా? నో కన్వర్షన్ ఉందా? హలో. సో ఇక్కడ ఏ కంపెనీ కెనాట్ కన్వర్ట్ ఎగ్జిస్టింగ్ ఆర్డినరీ ఈక్విటీ షేర్స్ ఇంటూ ఈక్విటీ షేర్స్ విత్ డిఫరెన్షియల్ ఓటింగ్ రైట్స్. అది ఇష్యూ చేసేటప్పుడే ఇవ్వాలి, నార్మల్ రైట్స్ డిఫరెన్షియల్ రైట్స్ అని. అంతేకాని నార్మల్ షేర్స్ ఇష్యూ చేసి మళ్ళీ దాన్ని ఈక్విటీ డిఫరెన్షియల్ రైట్స్ గా కన్వర్ట్ చేయడం, డిఫరెన్షియల్ రైట్స్ ఇష్యూ చేసి నార్మల్ షేర్స్ గా కన్వర్ట్ చేయడం, ఇలాంటివి చేయకూడదు అనమాట. ఓకే, అది దిస్ ఇస్ ద పాయింట్. ఓకే, నెక్స్ట్ క్వాంటమ్ ఎంత ఇష్యూ చేయొచ్చు. ఇది అమెండ్మెంట్ వచ్చింది మీకు పంపించిన మెటీరియల్ లో చూసుకుంటే ఐ థింక్ ఇక్కడ 70 మీరు పంపించిన మెటీరియల్ వేరే ఉంది కదా, నేను సారీ మర్చిపోయాను. మీకు పంపించిన మెటీరియల్ వేరే ఉంది కదా,
అందులో అమెండ్మెంట్ వచ్చిన మీకు పంపించిన మెటీరియల్లో 70%, 74% ఏమైనా ఉందేమో చూసుకోండమ్మా. మీకు 26% ఉంది. ఎంతమ్మా? 26% సార్. 26% ఉందా? అవును సార్. 26% మెటీరియల్ స్టార్టింగ్ లో చూడండి, అమెండ్మెంట్స్ లో ఏమైనా ఉంటుందేమో. మెటీరియల్ స్టార్టింగ్ లో అమెండ్మెంట్స్ లో అయినా ఉండాలి. ఇట్ షుడ్ బి 74%, నాట్ అకార్డింగ్ టు మై నాలెడ్జ్. ఒక్క నిమిషం ఓపెన్ చేస్తుంది చూడండి. స్టార్టింగ్ లో బుక్ స్టార్టింగ్ లో అమెండ్మెంట్స్ ఇచ్చి ఉంటాం చూడండి. అమెండ్మెంట్స్ ఏమి ఇవ్వలేదు సార్. ఇవ్వలేదా? లేదు సార్, అమెండ్మెంట్స్ ఇవ్వలేదు. బుక్ ఎండింగ్ లో కూడా ఇవ్వలేదా? చూస్తాం, బుకింగ్ లో చూస్తాం. లేదు సార్, బుక్ ఎండింగ్ లో కూడా ఇవ్వలేదు సార్. బుక్ ఎండింగ్ లో కూడా ఇవ్వలేదా? అమెండ్మెంట్స్ ఓల్డ్ మెటీరియల్ ఇస్తే అమెండ్మెంట్స్ ఇచ్చి ఉండాలి. అమెండ్మెంట్స్ ఇవ్వకుండా ఎలా ఇస్తారు? ఏదో ఫ్రంట్ బుక్ స్టార్టింగ్ లోనే ఉండాలి, బుక్ ఎండింగ్ లోనే ఉండాలి. వితౌట్ దట్ యూ కెనాట్ డూ ఇట్. there is an amendment in that. అది నవంబర్ చూస్తున్నాను. అది ఇంపార్టెంట్, అది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మా. ఎంటైర్ థియరీ క్వశ్చన్ ఇంపార్టెంట్, అందులో ఏదో ఒక పాయింట్ అయినా బేస్ చేసుకుని ప్రాక్టికల్ క్వశ్చన్ ఇంపార్టెంట్. అది ఏదైనా థియరీ క్వశ్చన్ అని అడగచ్చు, లేదా ఏదో ఒక పాయింట్ బేస్ చేసుకుని ప్రాక్టికల్ క్వశ్చన్ అని అడగచ్చు. ఇంపార్టెంట్ బట్ షుడ్ నాట్ ఇగ్నోర్ దట్ వన్. జస్ట్ ఒక 2 minutes ఉన్నాయి. ఓపెనింగ్ వెబ్సైట్, ఇందులో అమెండ్మెంట్స్ వస్తుంటాయి. ఒకసారి మేడం ఏదైనా రిమైండ్ చేయండి. లాస్ట్ 2 అమెండ్మెంట్స్ ఇందులో మిక్స్ అవ్వలేదు మేడం, ఏదైనా సపరేట్ గా ఉంటే పంపిస్తారని అడగండి. సార్ అడిగారు అమెండ్మెంట్స్ ఏమైనా స్టార్టింగ్ లో ఉన్నాయా అని, లేదంటే సపరేట్ గా ఉంటాయేమో ఒకసారి పంపించండి. నేనైతే ఇచ్చాను, వాళ్ళు ఇందులో క్లబ్ చేయలేదేమో, సపరేట్ గా పెట్టుకున్నారేమో, ఒక్కసారి అడగండి. అమ్మా ఇక్కడ రెడ్ లో కనిపిస్తుందా? హలో ఏమా, స్క్రీన్ మీద రెడ్ కలర్ లో కనిపిస్తుందమ్మా? రెడ్ కలర్ లో కనిపిస్తుందా? అదే అమెండ్మెంట్ రెడ్ కలర్ లో ఉన్నది. The voting power in respect of share preferential rights of the company shall not exceed 24% అని ఉందా? Yes or no? Yes sir. మరి మీ మెటీరియల్ 26 మీకు ఇచ్చింది, 26 స్ట్రైక్ అవుట్ చేసుకుని 74 రాసుకుంటాము. దట్ షుడ్ బి 74, నాట్ 26. మీకు అమెండ్మెంట్స్ కలపకుండా ఓడి ఇచ్చినట్టున్నారు. ఓకే, బట్ యు అండర్స్టాండ్ దిస్ ఇస్ 74%. Okay, the voting power in respect of shares with the differential rights of the company shall not exceed 74% of the total voting power. అది అంటే టోటల్ షేర్స్ లో 74% కన్నా ఎక్కువ ఉండకూడదు. ఏవి? డిఫరెన్షియల్ రైట్స్ అన్నది 26 నార్మల్ ఉండాలి, 74 డిఫరెన్షియల్ ఉండాలి. 74 కన్నా తక్కువ ఉండొచ్చు.
డిఫరెన్షియల్ షేర్స్ అనేది 74 కన్నా తక్కువ ఉండొచ్చు కానీ ఎక్కువ ఉండకూడదు. అదేవిధంగా షెల్ నాట్ ఎక్సీడ్ కదంటే మాక్సిమం కదా. ఎస్ ఆర్ నో? Yes, sir. టోటల్ షేర్ క్యాపిటల్ Yes, sir. డిఫరెన్షియల్ ఓటింగ్ రైట్స్ 74% కన్నా ఎక్కువ ఉండకూడదు. టోటల్ ఈక్విటీ షేర్ క్యాపిటల్ డిఫరెన్షియల్ ఓటింగ్ రైట్స్ 74% కన్నా ఎక్కువ ఉండకూడదు. నార్మల్ డిఫరెన్షియల్ రెండు కలిపితే టోటల్ వస్తుంది. ఆ టోటల్ 100 అనుకుంటే ఆ 100 లో డిఫరెన్షియల్ 74 కన్నా ఎక్కువ ఉండకూడదు. ఏమా ఎస్ ఆర్ నో? హలో, Yes, sir. రైట్, దట్ ఈస్ ద పాయింట్. సో కాబట్టి ఆ 26 కాస్త తీసేసి 74 రాసుకోండి. అది సో ఇవన్నీ ఎంసీక్యూ లా ఇంపార్టెంట్. పేపర్ డిఫికల్ట్ గా వస్తే ప్రాక్టికల్ క్వశ్చన్ ఇస్తారు. పేపర్ ఈజీగా ఉంటే ఎంసీక్యూ రావచ్చు, కానీ పేపర్ కొంచెం డిఫికల్ట్ గా వచ్చినట్టే క్వశ్చన్ పేపర్ విల్ గెట్ ప్రాక్టికల్ క్వశ్చన్ అవుట్ ఆఫ్ దిస్ 74. అది ఓకే. నెక్స్ట్, అది at any point of time equity shares with differential rights shall not exceed 74% of total post issue equity share capital including equity shares with differential rights. Total post issue equity share capital including equity shares with differential rights. Next, conditions for issue. Conditions for issue. Okay, equity shares issue చేయాలంటే ఏ కండిషన్స్ ఉండాలి, డిఫరెన్షియల్ రైట్స్ ఇష్యూ చేయాలంటే ఏ కండిషన్స్ ఉండాలి. ఇది కూడా తీసేసండి అమ్మా, ఈ పాయింట్ కూడా లేదు. ఇది ఈ ఫస్ట్ పాయింట్ ఉంది కదా, లాస్ట్ 3 years కన్సిస్టెంట్ గా ప్రాఫిట్స్ ఉండాలి అని, ఆ పాయింట్ లేదు. యూ కెన్ స్ట్రైక్ ఆఫ్ దట్ పాయింట్. దట్ పాయింట్ ఇస్ ఆల్సో లైక్ దట్. అది కూడా అమెండ్మెంట్ లో తీసేశారు. యూ కెన్ స్ట్రైక్ ఆఫ్ దిస్ పాయింట్. చూడండి అమ్మా, ఇక్కడ స్క్రీన్ మీద స్ట్రైక్ ఆఫ్ చేసినట్టు కనిపిస్తుంది ఒక పాయింట్, డి పాయింట్. హలో, Yes, sir. కనిపిస్తుంది సార్. ద కంపెనీ హ్యావింగ్ కన్సిస్టెంట్ ట్రాక్ రికార్డ్ ఆఫ్ డిస్ట్రిబ్యూటబుల్ ప్రాఫిట్స్ ఫర్ లాస్ట్ 3 years. అది తీసేసేయండి, అది డెలీట్ చేసేసారు, ప్రొవిజన్ లో లేదు అది. రైట్, అది. సో కాబట్టి ఆ 74 మార్చుకోండి, ఇది ఒకటి తీసేసిన పాయింట్ ఒకటి. నెక్స్ట్, కండిషన్స్ ఫర్ ఇష్యూ. ఏం కండిషన్స్ ఉండాలి? లాస్ట్ 3 years లో ఎలాంటి డిఫాల్ట్ ఉండకూడదు. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ కానీ యాన్యువల్ రిటర్న్స్ కానీ ఎవ్రీ ఇయర్ కంపెనీ రెగ్యులర్ గా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ బ్యాలెన్స్ షీట్ ఫైల్ చేయాలి ఆర్ఓసికి. ఎవ్రీ ఇయర్ యాన్యువల్ రిటర్న్ ఫైల్ చేయాలి. ఇవి ఎప్పటిలో ఫైల్ చేయాలి సార్? ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఎప్పటిలో ఫైల్ చేయాలి అన్నది మీకు ఎక్కడ చూపిస్తానంటే డివిడెండ్ 9th చాప్టర్ లో చూద్దాం. 9th చాప్టర్ లో అకౌంట్స్ ఆఫ్ కంపెనీస్ ఉంటాయి, అక్కడ చూద్దాం ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లో డిఫాల్ట్ ఉండకూడదు. ఈ యాన్యువల్ రిటర్న్ మాత్రం 7th చాప్టర్ లో చూద్దాం. జనరల్ మీటింగ్స్ చాప్టర్ లో సెక్షన్ 92 వస్తుంది యాన్యువల్ రిటర్న్. దట్ విల్ డిస్కస్ దేర్. దిస్ ఇస్ 134 ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ సెక్షన్ 134, అది చాప్టర్ 9 లో వస్తుంది. యాన్యువల్ రిటర్న్స్ అనేది సెక్షన్ 92, దట్ విల్ కమ్ ఇన్ ది 7th చాప్టర్. ఓకే, అది annual returns. Company has not defaulted in filing financial statements and annual returns for 3 preceding financial years. అది నాట్ డిఫాల్టెడ్ అంటే డిఫాల్ట్ ఉండకూడదు. కంటిన్యూస్ గా లాస్ట్ 3 years రెగ్యులర్ గా ఫైల్ చేస్తుండాలి. ఓకే, అది. నెక్స్ట్, లాస్ట్ 3 years ఎక్కడ డిఫాల్ట్ ఉండకూడదు. ఫర్ ద 3 financial, the company has not defaulted. ఓకే, మీరు లాస్ట్ 3 years లో ఏ ఒక్క ఇయర్ డిఫాల్ట్ అయినా ఇవ్వరమ్మా. 2020 లో ఉన్నాం, 19 ఫైల్ చేస్తారు, 17 ఫైల్ చేస్తారు, 18 మిస్ చేస్తారు అనుకోండి, యూ కెనాట్ ఇష్యూ డిఫరెన్షియల్ రైట్స్. అర్థమైందమ్మా? లాస్ట్ 3 years కంటిన్యూస్ గా రెగ్యులర్ గా ఉండాలి, ఏ ఒక్క దాంట్లో డిఫాల్ట్ ఉండకూడదు. నెక్స్ట్, డివిడెండ్ కానీ ఈక్విటీ షేర్స్ మీద ప్రిఫరెన్స్ చేసిన డివిడెండ్, పబ్లిక్ నుంచి డిపాజిట్స్ యాక్సెప్ట్ చేస్తే డిపాజిట్స్, డిబెంచర్స్, వాటి మీద ఇంట్రెస్ట్, బ్యాంక్ లోన్ కానీ, ఎంప్లాయీస్ కి ఇచ్చే గ్రాట్యుటీ, పిఎఫ్ ఇలాంటి స్టాట్యుటరీ డ్యూస్ కానీ, ఐఈపిఎఫ్ ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొటెక్షన్ ఫండ్. ఐపీఎఫ్ అంటే ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొటెక్షన్ ఫండ్. ఇవన్నీ కూడా మీకు ఖచ్చితంగా ఎక్కడ డిఫాల్ట్ ఏమి ఉండకూడదు. నో సబ్సిస్టింగ్ డిఫాల్ట్ అంటే ఎక్కడ డిఫాల్ట్ పెండింగ్ లో ఉండకూడదు. అది సబ్సిస్టింగ్ అంటే డిఫాల్ట్ పెండింగ్ లో ఉండకూడదు. అది పాయింట్. డిఫాల్ట్ పెండింగ్ లో ఉండకూడదు. ఓకే, అది డివిడెండ్ కానీ ఇక్కడ చూడండి, డివిడెండ్, డిపాజిట్స్, డిబెంచర్స్, ప్రిఫరెన్షియల్స్, ఇంట్రెస్ట్, తర్వాత టర్మ్ లోన్, బ్యాంక్ లోన్, ప్లస్ ఎంప్లాయీస్ స్టాట్యుటరీ డ్యూస్, ఐపీఎఫ్ ఫండ్స్, ఇందులో ఎక్కడ డిఫాల్ట్ ఉండకూడదు. ఐపీఎఫ్ అంటే ఏంటంటే మీకు 8th చాప్టర్ లో చెప్తానమ్మా, డివిడెండ్స్ చాప్టర్ లో చెప్తాను. ఐపీఎఫ్ అంటే ఏంటంటే ప్రస్తుతానికైతే ఐపీఎఫ్ ఫుల్ ఫామ్ గుర్తుపెట్టుకోండి, ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొటెక్షన్ ఫండ్. అది ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ ప్రొటెక్షన్ ఫండ్. సింపుల్ గా చెప్పాలంటే కంపెనీ డివిడెండ్ డిక్లేర్ చేసింది కానీ షేర్ హోల్డర్స్ వచ్చి క్లెయిమ్ చేయలేదు అనుకోండి, కంపెనీ దగ్గరే ఉంచుకుంటారు. వాడు ఎప్పుడు అడిగితే అప్పుడు ఇస్తారు. అలా 7 years ఉంచుకోవాలి. 7 years వరకు చూస్తారు కంపెనీ వాళ్ళు. 7 years లోపు షేర్ హోల్డర్ రాకపోతే ఆ డబ్బులు గవర్నమెంట్ కి ఇచ్చేస్తారు అనమాట. అదే ఐపీఎఫ్ అంటే. ఏం అర్థమైందా? అప్పుడు ఆ డబ్బుల్ని గవర్నమెంట్ షేర్ హోల్డర్స్ లో నాలెడ్జ్ పెంచడానికి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తారు. ఆ ప్రోగ్రామ్స్ కి వాడుకుంటారు. అది ఐపీఎఫ్ అంటే. ఎనివే దాని గురించి మనం డీటెయిల్ గా 8th చాప్టర్ లో డిస్కస్ చేద్దాం. సో ప్రస్తుతానికైతే ఇది ఇక్కడ ఎక్కడ డిఫాల్ట్స్ ఉండకూడదు. డివిడెండ్ లోను, ఇంట్రెస్ట్ లోను ఇక్కడ ఎక్కడ డిఫాల్ట్స్ ఉండకూడదు. ఓకే, ఒకవేళ డిఫాల్ట్ ఉందనుకోండి, డిఫాల్ట్ రెక్టిఫై చేసుకోవాలి. రెక్టిఫై చేసుకున్న తర్వాత 5 years ఆగాలి. డిఫాల్ట్ ఉంటే నో ప్రాబ్లం, తప్పు చేయకూడదని కాదు, చేసినా పర్లేదు, కానీ తప్పు చేస్తే రెక్టిఫై చేసుకోవాలి. రెక్టిఫై చేసుకున్న తర్వాత కూడా ఇమీడియట్ గా ఇష్యూ చేయకూడదు. 5 years ఆగాలి. అర్థమైందేమో? 5 years ఫ్రమ్ ద ఎండ్ ఆన్ విచ్ ద డిఫాల్ట్ వాజ్ మేడ్ గుడ్. డిఫాల్ట్ వాజ్ మేడ్ గుడ్ అంటే డిఫాల్ట్ వాజ్ రెక్టిఫైడ్ అని అర్థం.
డిఫాల్ట్ వాజ్ మేడ్ గుడ్ అంటే డిఫాల్ట్ వాజ్ రెక్టిఫైడ్ అని అర్థం. అంటే డిఫాల్ట్ చేస్తుంటే మీరు తప్పు చేయకూడదు, ఓకే. తప్పు చేయలేదంటే నో ప్రాబ్లం, ఇష్యూ చేయొచ్చు. ఒకవేళ తప్పు చేశారనుకోండి, సరే సరిదిద్దుకోండి, రెక్టిఫై చేసుకోండి, ఓకే రెక్టిఫై చేశారా, ఇప్పుడే రాకండి, ఒక 5 ఏళ్ళు ఆగండి. అర్థమైందా? దట్ ఈస్ ద పాయింట్. అర్థమైందా? డిఫాల్ట్ ని రెక్టిఫై చేసుకుని ఒక 5 ఏళ్ల తర్వాత అప్పుడు ఇష్యూ చేయొచ్చు. మళ్ళీ ఏంటి ఇష్యూ చేయొచ్చు? ఈక్విటీ ఇష్యూస్ విత్ డిఫరెన్షియల్ రేట్స్. ఏం అర్థమైందా? మా పాయింట్స్ బి అండ్ సి పాయింట్స్ అర్థమయ్యా? హలో, ఎస్ సార్. డిఫాల్ట్ ఉండకూడదు. ఫస్ట్ పాయింట్ డిఫాల్ట్ ఉండకూడదు. ఒకవేళ పొరపాటున ఎవరైనా డిఫాల్ట్ చేశారా, సరే 5 years టైం ఇస్తాము, ఆ 5 years వాళ్ళు రెక్టిఫై చేసుకోవాలి. అది నెక్స్ట్, ద కంపెనీ హ్యాస్ నాట్ బీన్ పీనలైజ్డ్ డ్యూరింగ్ ద లాస్ట్ 3 years. సో లాస్ట్ 3 years లో ఎక్కడ మీరు పెనాల్టీ పే చేయకూడదు. పెనాల్టీ పే చేశారంటే దాని అర్థం ఏంటి అంటే, పెనాల్టీ పే చేశారంటే దాని అర్థం ఏంటి అంటే మీరు ఏదో వైలేట్ చేశారు అంటారు. మరి మీకు వైలేట్ చేసినప్పుడు మీకు రైట్స్ ఇవ్వరు కదా. డిఫరెన్షియల్ రైట్స్ అంటే ఏంటమ్మా, ఎక్కువ ఓటింగ్ రైట్స్ ఇస్తున్నాం. మీరు కంపెనీని సక్రమంగా నడుపుంటే, కంపెనీని ప్రాంప్ట్ గా రన్ చేస్తుంటే, దెన్ యూ కెన్ ఎక్స్పెక్ట్ మోర్ కంట్రోల్ ఓవర్ ద కంపెనీ. ఇఫ్ యూ ఆర్ అనేబుల్ టు కంట్రోల్ ద కంపెనీ, దెన్ యూ కెనాట్ ఎక్స్పెక్ట్ మోర్ కంట్రోల్ ఓవర్ ద కంపెనీ. అది సో కాబట్టి ఇక్కడ పాయింట్ ఏంటంటే, లాస్ట్ 3 years లో ఆర్బీఐ కానీ సెబీకి కానీ ఎవరికి కానీ పెనాల్టీ పే చేస్తుండకూడదు. ఒకవేళ పెనాల్టీ చేస్తుంటే మీరు ఏదో తప్పు చేశారని అర్థం. మీరు తప్పు చేస్తే మీరు కంట్రోల్ ఎక్కువ ఇవ్వదు. ఓకే, అది ఏమర్థమైందా మా పాయింట్? పెనాల్టీ పే చేసి ఉండకూడదు, అవన్నీ కండిషన్స్. నెక్స్ట్, ఇప్పుడు ఈక్విటీ షేర్స్ కి ఈక్విటీ షేర్స్ నార్మల్ రైట్స్ కి ఒక పర్సన్ కంపెనీలో ఈక్విటీ షేర్స్ వస్తే అతనికి ఎన్ని రైట్స్ వస్తాయంటే చాలా రైట్స్ వస్తాయి. ఏంటి? డివిడెండ్ తీసుకోవచ్చు, జనరల్ మీటింగ్ అటెండ్ అయ్యి ఓటేయచ్చు, కంపెనీ రికార్డ్ చెక్ చేయొచ్చు, కంపెనీలో ఉన్న డైరెక్టర్ ని రిమూవ్ చేయొచ్చు, కంపెనీ ఏదైనా ఫ్రాడ్ జరిగితే గవర్నమెంట్ రిపోర్ట్ చేయొచ్చు, కంపెనీ మూసేయమని ఫోర్స్ చేయొచ్చు, వైండింగ్ అప్ కోసమని ఫోర్స్ చేయొచ్చు. అంటే ఏంటి? దర్ ఆర్ మెనీ రైట్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్స్. ఏమో అక్కడ దాకా కన్విన్స్ అయ్యారా? నాట్ జస్ట్ డివిడెండ్ అండ్ ఓటింగ్ రైట్స్. These are the 2 important rights, but not the only rights available to equity shareholders. Emma, do you convince with this point? Hello. Yes sir. Equity shareholders. ఈక్విటీ షేర్స్ కి చాలా రైట్స్ ఉంటాయమ్మా. డివిడెండ్, ఓటింగ్ రైట్స్, బుక్స్ చెక్ చేయడం, డైరెక్టర్స్ రిమూవ్ చేయడం, ఫ్రాడ్ జరిగితే కంప్లైంట్ చేయడం, డిఫరెంట్ రైట్స్ ఉంటాయి. ఇప్పుడు అందులో అన్ని రైట్స్ లోనూ తేడా చూపించట్లేదు మనం. మన షేర్ హోల్డర్స్ 2 groups గా డివైడ్ చేసాము, ఇద్దరి మధ్య తేడా చూపిస్తున్నాం. తేడా ఏ విషయాల్లో చూపిస్తున్నాము? ఈ 2 విషయాలను మాత్రమే తేడా చూపిస్తున్నాం. ఏంటి ఆ 2 విషయాలు? డివిడెండ్, ఓటింగ్ రైట్స్. రిమైనింగ్ అన్నిట్లోనే ఈక్వల్. ఓన్లీ డివిడెండ్, ఓటింగ్ రైట్స్ లో మాత్రమే మనం డిఫరెన్స్ చూపించాలి. గ్రూప్ ఏ ఒక డివిడెండ్ ఎక్కువ ఇస్తాం, ఓటింగ్ రైట్స్ తక్కువ ఇస్తాం. గ్రూప్ బి డివిడెండ్ తక్కువ ఇస్తాం, ఓటింగ్ రైట్స్ ఎక్కువ ఇస్తాం, అంతే. అంటే ఆ డివిడెండ్, ఓటింగ్ రైట్స్ లో మాత్రమే ఈ ఇద్దరికి తేడా చూపిస్తున్నాం. మిగతావన్నీ సార్ బుక్స్ ఎవరు చెక్ చేస్తారు? ఎవరైనా చెక్ చేయొచ్చు. జనరల్ మీటింగ్ కండక్ట్ చేయమని ఎవరు అడగచ్చు సార్? ఎవరైనా అడగచ్చు. కంపెనీ వైండింగ్ అప్ చేయమని ఎవరు అడగచ్చు సార్? ఎవరైనా అడగచ్చు. ఓకే, కంపెనీలో ఫ్రాడ్ జరిగితే గవర్నమెంట్ కి ఎవరు రిపోర్ట్ చేయొచ్చు సార్? ఎవరైనా రిపోర్ట్ చేయొచ్చు. అర్థమైందమ్మా? మిగతా విషయాల్లో ఇద్దరు ఒకటే, ఓన్లీ ఆ 2 విషయాల్లో మాత్రమే మనం తేడా చూపిస్తున్నాము. ఏమా ఎస్ సార్ నో? హలో. Yes sir. Yes sir. So with respect to all same rights ఏంటా సేమ్ రైట్స్? అదర్ రైట్స్ సేమ్ ఉంటాయి ఇద్దరికి. అదర్ రైట్స్ సేమ్ ఉంటాయి. అంటే ఓటింగ్, డివిడెండ్ లో తేడా ఉంటుంది. ఒకరికి ఓటింగ్ ఎక్కువ ఇస్తాం, డివిడెండ్ తక్కువ ఇస్తాం. ఇంకొకరికి డివిడెండ్ ఎక్కువ ఇస్తాం, ఓటింగ్ తక్కువ ఇస్తాం. ఆ 2 విషయాల్లో ఇద్దరి మధ్య తేడా చూపిస్తున్నాం. కానీ రిమైనింగ్ విషయాల్లో తేడా చూపించట్లేదు, అంతా ఒకటే. ఓకే, అది నెక్స్ట్. సో ఈ డీటెయిల్స్ అన్ని అంటే ఎవరికి నార్మల్ షేర్స్ ఇష్యూ చేసామో, ఎవరికి డిఫరెన్షియల్ షేర్స్ ఇష్యూ చేసామో, వాళ్ళ ఊరు, పేరు, అడ్రస్ అదంతా గోత్రం అదంతా రాసుకోవాలి. ఎక్కడ రాసుకోవాలి? రిజిస్టర్ ఆఫ్ మెంబర్స్ తో రాసుకోవాలి. ఓకే, అది అవన్నీ రిజిస్టర్ ఆఫ్ మెంబర్స్ తో రాసుకోవాలి. ఓకే, దట్ ఈస్ ద పాయింట్. అర్థమైంది కదా? పాయింట్ ఆ 2 విషయాల్లో మాత్రమే తేడా చూపిస్తాం, మిగతా విషయాలు అందరూ సమానం మాత్రమే. ఓకే, మనకి దట్ ఈస్ ద పాయింట్. నెక్స్ట్, సో అదమ్మా వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఈక్విటీ షేర్ డిఫరెన్షియల్ రైట్స్ వెరీ ఇంపార్టెంట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్. యూ షుడ్ థింక్ అబౌట్ దట్. థియరీ క్వశ్చన్ అని అడగచ్చు, ఏదైనా ఒక పాయింట్ ప్రాక్టికల్ క్వశ్చన్ అని అడగచ్చు. ఫస్ట్ పాయింట్ ఏంటి? ఆర్టికల్స్ లో ఆథరైజేషన్ ఉండాలి, ఆర్డినరీ రెజల్యూషన్ పాస్ చేయాలి, మాక్సిమం ఎంత ఇష్యూ చేయాలి? 74% ఇష్యూ చేయాలి. కండిషన్స్ ఏంటి? ఫైలింగ్స్ లో డిఫాల్ట్ ఉండకూడదు, పేమెంట్స్ లో డిఫాల్ట్ ఉండకూడదు, పెనాల్టీ పే చేసుకోకూడదు. కండిషన్స్ ఏంటమ్మా? ఫైలింగ్స్ లో డిఫాల్ట్ ఉండకూడదు, పేమెంట్స్ లో డిఫాల్ట్ ఉండకూడదు, పెనాల్టీ పే చేసుకోకూడదు. 3 పాయింట్లు అయిపోయాయి. ఫస్ట్ పాయింట్ ఆర్టికల్స్ లో ఆథరైజేషన్ ఉండాలి, సెకండ్ పాయింట్ ఆర్డినరీ రెజల్యూషన్ పాస్ చేయాలి, ఇంకా తర్వాత పాయింట్ ఏంటి? మాక్సిమం ఎంత ఇవ్వచ్చు అంటే 74% ఇవ్వచ్చు. నెక్స్ట్ కండిషన్స్ ఏంటి? ఫైలింగ్స్ లో డిఫాల్ట్ ఉండకూడదు, పేమెంట్స్ లో డిఫాల్ట్ ఉండకూడదు, నెక్స్ట్ పెనాల్టీ పే చేసి ఉండకూడదు. అది పాయింట్. మిగతా విషయాల్లో డివిడెండ్, ఓటింగ్ రైట్స్ కాకుండా మిగతా విషయాల్లో ఇద్దరికి సమానంగానే చూసుకుంటాం. నెక్స్ట్ వీళ్ళ డీటెయిల్స్, ఎవరికి నార్మల్ రైట్స్ ఇచ్చాం, ఎవరికి డిఫరెన్షియల్ రైట్స్ ఇచ్చాం, వాళ్ళ డీటెయిల్స్, నేమ్, అడ్రస్ అదంతా రిజిస్టర్ ఆఫ్ మెంబర్స్ ఎంటర్ చేసుకోవాలి. ఓకే, అది ఈ పాయింట్ మిస్ చేశాను, సెకండ్ పాయింట్.
ఓన్లీ కొత్త షేర్స్ ఇష్యూ చేయాలి, ఎగ్జిస్టింగ్ షేర్స్ కన్వర్ట్ చేయకూడదు. ఓన్లీ కొత్త షేర్స్ ఇష్యూ చేయాలి, ఎగ్జిస్టింగ్ షేర్స్ కన్వర్ట్ చేయకూడదు. ఓకే, ఏం అర్థమైందమ్మా? హలో, ఎస్ సార్. Yes, sir. రైట్, దట్ ఈస్ ద పాయింట్. అది నెక్స్ట్ చూడండి, సర్టిఫికెట్ ఆఫ్ షేర్స్, సర్టిఫికెట్ ఆఫ్ షేర్స్, సర్టిఫికెట్ ఆఫ్ షేర్స్. ఇది జనరల్ గా ఫోర్జ్డ్ షేర్ సర్టిఫికెట్స్ మనకి ఇంపార్టెంట్ ఎగ్జామ్. ఆ పైన ఉన్న థియరీ క్వశ్చన్ మే నాట్ బి అంత ఇంపార్టెంట్ కాదు. అలా సర్టిఫికెట్ ఆఫ్ షేర్స్ అనేది సెక్షన్ 46 అలా ఏం అడగకపోవచ్చు. దాని కింద ప్రాక్టికల్ క్వశ్చన్ ఉన్నది ఇంపార్టెంట్. ఓకే, ఎనీవే డిస్కస్ చేద్దాం. సర్టిఫికెట్ మీద, షేర్ సర్టిఫికెట్ మీద కంపెనీకి కామన్ సీల్ ఉంటే కామన్ సీల్ వేయాలి. కంపెనీకి కామన్ సీల్ ఉంటే షేర్ సర్టిఫికెట్ మీద కామన్ సీల్ ఇస్తాం. ఒకవేళ కంపెనీకి కామన్ సీల్ లేకపోతే సైన్ చేయాలి. ఎవరు సైన్ చేయాలి? ఒక డైరెక్టర్ సైన్ చేయాలి అండ్ కంపెనీ సెక్రటరీ, ఇద్దరు సైన్ చేయాలి. ఒకవేళ కంపెనీ సెక్రటరీ లేరు అనుకోండి, ఇద్దరు డైరెక్టర్స్ సైన్ చేయాలి. అర్థమైందా? అది సో కామన్ సీల్ ఉంటే కామన్ సీల్ వేస్తాం. కామన్ సీల్ లేకపోతే ఒక డైరెక్టర్, ఒక కంపెనీ సెక్రటరీ సైన్ చేస్తాం. సార్ కామన్ సీల్ లేదు, కంపెనీ సెక్రటరీ లేరు సార్, ఓకే, ఇద్దరు డైరెక్టర్స్ సైన్ చేయించేసారు. అది అంటే ఇలా ఈ 3 కండిషన్స్ లో ఏదో ఒక కండిషన్ సాటిస్ఫై అవుతేనే షేర్ సర్టిఫికేట్ వ్యాలిడిటీ వస్తుందమ్మా. అదర్వైజ్ షేర్ సర్టిఫికేట్ ఇస్ నాట్ వ్యాలిడ్. మీరు అంటే ఇదంతా ఇప్పుడు ఏం ఇంపార్టెన్స్ లేదమ్మా, ఎందుకంటే అన్ని డిమాట్ షేర్స్ వచ్చేసాయి. అర్థమైందా? ఇప్పుడు అన్ని డిమాట్ షేర్స్ వచ్చేసాయి కాబట్టి ఇదంత ఇంపార్టెంట్ ఏం కాదు షేర్ సర్టిఫికేట్ ఇలా ఉండాలి అనేది. జనరల్ గా ఇది అన్లిస్టెడ్ కంపెనీస్ కి, ప్రైవేట్ కంపెనీస్ మాత్రమే ఇది వాడుతున్నారు ఇప్పుడు షేర్ సర్టిఫికేట్స్ అనేవి. లిస్టెడ్ కంపెనీస్, పబ్లిక్ కంపెనీస్ అన్నిటికీ డిమాట్ షేర్స్ ఆన్లైన్ లో ఉంటాయి. షేర్స్ ఇలా ఫిజికల్ గా ఏముండవు. ఒకవేళ ఎవరికైనా ఫిజికల్ గా షేర్స్ ఉంటే, ఇంకా అవుట్ డేటెడ్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఫిజికల్ షేర్ సర్టిఫికేట్స్ వాడుతుంటే వాళ్ళకి చెప్తున్నారు కామన్ సీల్ సైన్ చేయాలి అది. ఓకే, దట్ ఈస్ ద పాయింట్. నెక్స్ట్ share certificate shall be prima facie evidence of the title of the person. Share certificate in for the shares mentioned in share certificate. సో అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే, అక్కడ ఒక పర్సన్ చేతిలో షేర్ సర్టిఫికెట్ ఉందమ్మా, ఆ సర్టిఫికెట్ మీద అతని పేరు ఉంది. ఇప్పుడు అతను ఓనర్ ఏనా అంటే ప్రైమా ఫేసి ఓనర్, అంటే టెంపరీగా ఓనర్. కానీ అది ఆల్వేస్ అని కాదు. ఓకే, బేసికల్ గా అతను ఓనర్ గానే ట్రీట్ చేస్తాం. కానీ అతను ఓనర్ కాదు అని కోర్టులో ప్రూవ్ అయితే మాత్రం రిజెక్ట్ చేస్తారు. వేరే కండిషన్స్ ప్రూవ్ అయితే మాత్రం రిజెక్ట్ చేస్తారు. అంటే కన్క్లూజివ్ ఎవిడెన్స్ కాదు, ప్రైమా ఫేసి ఎవిడెన్స్ అంటే ఇనిషియల్ ఎవిడెన్స్ మాత్రమే, ఇనిషియల్ ఎవిడెన్స్ మాత్రమే. సో షేర్ సర్టిఫికేట్ అనేది ఇనిషియల్ ఎవిడెన్స్ మాత్రమే. సో నార్మల్ గా ఏంటి, ఒక షేర్ సర్టిఫికేట్ మీద ఒక పర్సన్ పేరుంటే అతనే ఓనర్, అది ప్రైమా ఫేసి ఎవిడెన్స్. అంటే ఒక పర్సన్ ఓనరు అని చెప్పుకోవడానికి షేర్ సర్టిఫికేట్ ప్రైమా ఫేసి ఎవిడెన్స్ అంతే. అంతేగాని అది కన్క్లూజివ్ ఎవిడెన్స్ కాదు. ఏమా, ఒక పర్సన్ నాలెడ్జబుల్ అని చెప్పుకోవడానికి సర్టిఫికేట్ అనేది ప్రైమా ఫేసి ఎవిడెన్స్, అంతేగాని కన్క్లూజివ్ ఎవిడెన్స్ కాదు కదా. మీరు నార్మల్ గా ఏమనుకుంటారు, ఒక పర్సన్ కి క్వాలిఫికేషన్ ఉంది, సిఏ పాస్ అయ్యాడు, సర్టిఫికేట్ ఉందంటే నార్మల్ గా మీరు ఇంటెలిజెంట్ అనే కదా అనుకుంటారు. ఎస్ఆర్ నో? హలో, అది ప్రైమా ఫేసి అనుకుంటారు. కానీ ఒకవేళ అతను ప్రూవ్ అయితే, మీరు క్వశ్చన్స్ అడుగుతున్నాడు అతను ఏం చెప్పలేదు అనుకోండి, అప్పుడు ఇంటర్వ్యూలో సెలెక్ట్ చేసుకోరు కదా. అతను టాలెంట్ లేదని అనుకుంటారా లేదా? ఎస్ఆర్ నో? సో కాబట్టి ఇక్కడ షేర్ సర్టిఫికేట్, ఒక పర్సన్ చేతిలో షేర్ సర్టిఫికేట్ ఉండి ఆ షేర్ సర్టిఫికేట్ మీద అతని పేరు ఉంది అనుకోండి, ఓకే నమ్ముతాం. కానీ వేరే కండిషన్స్ కూడా చూస్తుంది అనమాట. వేరే కండిషన్స్ ఎక్కడన్నా ఫెయిల్ అయ్యాయా, దెన్ హీఈస్ నాట్ ద ఓనర్, ఈవెన్ దో హీఈస్ హ్యావింగ్ ఏ షేర్ సర్టిఫికేట్ ఇన్ యువర్ నేమ్, ఇన్ హిస్ నేమ్. అతని పేరు మీద షేర్ సర్టిఫికేట్ ఉన్నా సరే, అతని పేరు మీద షేర్ సర్టిఫికేట్ ఉన్నా సరే అతను ఓనర్ కాదు. అతని పేరు మీద షేర్ సర్టిఫికేట్ ఉన్నా సరే అతను ఓనర్ కాదు. ఓకే, అది సో అంటే ప్రైమా ఫేసి అంటే ఓకే ఇనిషియల్ గా నమ్ముతాం. తర్వాత ఏదైనా ఎవిడెన్స్ ఎగనెస్ట్ గా వచ్చింది అనుకోండి, అప్పుడు నమ్మం. ఓకే, ఇనిషియల్ గా నేను ఒప్పుకుంటాను, మీరు క్వాలిఫై అయ్యారు, సిఏ క్వాలిఫై అయ్యారు, మీకు నాలెడ్జ్ ఉంటుంది, ఇనిషియల్ గా ఒప్పుకుంటాను. కానీ ఎక్కడన్నా మాకు మధ్యలో తేడా కనిపించింది అనుకోండి, మీరు ఏమడినా చెప్పలేదు అనుకోండి, ఓకే మీరు క్వాలిఫై, మీకు టాలెంటెడ్ లేదని రిజెక్ట్ చేసేస్తారు అనమాట. అది దట్ ఈస్ ద పాయింట్. సో కాబట్టి ఇక్కడ షేర్ సర్టిఫికేట్ అనేది ప్రైమా ఫేసి ఎవిడెన్స్. అంటే కొన్ని కేసెస్ లో ఆర్గ్యూ చేయొచ్చు. అంటే కంపెనీ ఒక పర్సన్ పేరు మీద షేర్ సర్టిఫికేట్ ఇష్యూ చేసినా సరే అతను ఓనర్ కాదు అని కంపెనీ ఆర్గ్యూ చేయొచ్చు. అది ఒక పర్సన్ పేరు మీద షేర్ సర్టిఫికేట్ ఇచ్చినా సరే అతను ఓనర్ కాదు అని ఆర్గ్యూ చేయొచ్చు. అవి ఆ పాయింట్స్ అవి. ఓకే, అది ఒక్కసారి ఆ ప్రాక్టికల్ క్వశ్చన్ చదువుకోండి అమ్మా. కింద ఉన్న ప్రాక్టికల్ క్వశ్చన్ చదువుకోండి. ఫోర్జ్డ్ షేర్ సర్టిఫికేట్స్ గురించి వస్తే, అంటే ఎవరైనా కంపెనీలో ఉన్న డైరెక్టర్ సిగ్నేచర్, వాళ్ళ సిగ్నేచర్ కానీ లేదా షేర్ ట్రాన్స్ఫర్ ఫామ్ లో ఏదైనా సిగ్నేచర్ ఉంది అనుకోండి, అది ఫోర్జరీ చేస్తే అప్పుడు ఫోర్జ్డ్ ట్రాన్స్ఫర్ అవుతుంది. అప్పుడు మీ పేరు మీద షేర్ సర్టిఫికేట్ ఉన్నా సరే యు ఆర్ నాట్ ద ఓనర్. మీ పేరు మీద షేర్ సర్టిఫికేట్ ఉన్నా సరే యు ఆర్ నాట్ ద ఓనర్. అది ఫోర్జ్డ్ సర్టిఫికేట్స్ చేతిలో పెట్టుకొని నేను షేర్ సర్టిఫికేట్స్ నా చేతిలో ఉన్నాయి, నేను ఓనరు అనుకోకూడదు. ఓకే, అది ఇది మీరు ఒక్కసారి చదవండి అమ్మా. నేను మళ్ళీ డీటెయిల్ గా ఎక్కడ చెప్తానంటే మీకు ట్రాన్స్ఫర్ ఉంది, సెక్షన్ 56 వస్తుంది, ట్రాన్స్ఫర్ ఆఫ్ షేర్స్. ఐ డిస్కస్ దేర్ ద ట్రాన్స్ఫర్ ఆర్ అది. ఓకే.
ఓకే, సెక్షన్ 56 వస్తుంది ట్రాన్స్ఫర్ ఆఫ్ షేర్స్. అక్కడ వచ్చినప్పుడు నేను మళ్ళీ ట్రాన్స్ఫర్ ఆఫ్ షేర్స్ గురించి చెప్తాను. ప్రస్తుతానికైతే ఫోర్జరీ గురించి వస్తుంది. ఇది ఒకసారి చదువుకోండి, క్వశ్చన్ ఆన్సర్ చదువుకోండి, వెరీ ఇంపార్టెంట్. మాకు ఖచ్చితంగా చదువుకోండి, అర్థం కాకపోతే నన్ను అడగండి, డౌట్ అడగండి, చెప్తాను. బట్ దిస్ ప్రాక్టికల్ క్వశ్చన్ ఇస్ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. చదవండి. ఓకే, ఒకసారి చదివితే సార్ అర్థం కాలేదు సార్ నన్ను అడగద్దు, 2-3 టైమ్స్ చదవండి, ఆలోచించండి. ఒకసారి అర్థం కాకపోతే ఇంకో కోణంలో నుంచి ఆలోచించండి. అలా అసలు చదవడమే లేదు చాలా మంది రేరు. సార్ చెప్తే ఓన్లీ ఇన్ఫ్లో అనే ఉంటది అంతే, సొంతంగా చదువుతామని మాత్రం ఉండదు. ఓకే, చదవండి, సొంతంగా చదవండి. అది కూడా ఒకసారి కాదు, 2 సార్లు చదవండి, 3 సార్లు చదవండి, ఆలోచించండి ఏమై ఉంటుంది. మీ మైండ్ కి రీచ్ అయినంతే మీ డిఫికల్ట్ గా ఏమి ఉండదు, కాకపోతే భయం అంతే, చదవగలమా అన్నది భయం అంతే. ఓకే, అది. సో దట్ ఈస్ ద పాయింట్. సో డూప్లికేట్ షేర్ సర్టిఫికేట్ చూడండి. సో షేర్ సర్టిఫికేట్, డూప్లికేట్ షేర్ సర్టిఫికేట్ ఎలాంటి పరిస్థితుల్లో ఇస్తారంటే 5 రీజన్స్ ఉన్నాయి అక్కడ మనకు. ఎలాంటి పరిస్థితుల్లో డూప్లికేట్ షేర్ సర్టిఫికేట్ ఇస్తారంటే, ఒకటి లాస్ట్, అంటే పాత షేర్ సర్టిఫికేట్ పోయింది అనుకోండి, ఎక్కడైనా ట్రాన్స్పోర్ట్ లోనో లేకపోతే బస్సులోనో ట్రైన్లోనో ఎక్కడో పోగొట్టుకున్నారు అనుకోండి, లాస్ట్. డెస్ట్రాయిడ్ అంటే చినిగిపోయింది, ఆ షేర్ సర్టిఫికేట్ డిస్ట్రాయ్ అయిపోయింది. లాస్ట్ అంటే పోవడం, లాస్ట్ అంటే లాస్ట్ అంటే మిస్ప్లేస్ అయింది ఎక్కడో. డెస్ట్రాయిడ్ అంటే ఏంటి, చినిగిపోయింది. నెక్స్ట్ డీఫేజ్డ్. డీఫేజ్డ్ అంటే ఏంటి, ప్రింటింగ్ పోయింది. ఎప్పుడో 50 years బ్యాక్ 80 years బ్యాక్ షేర్స్ కొన్నారు అనుకోండి, ఇంకా దానిపైన ప్రింట్ నేమ్ అలాగే ఉంటుంది అనమాట, ప్రింటింగ్ పోయి ఉంటుంది, డీఫేజ్డ్. మిటిలేటెడ్ అంటే నలిగిపోయి ఉంటుంది, మిటిలేటెడ్ అంటే నలిగిపోయి ఉంటుంది అనమాట, అది మిటిలేటెడ్ అంటే నలిగిపోయి ఉంటుంది. సరెండర్డ్. సరెండర్డ్ అంటే ఏంటంటే పాత టాన్ అండి, సరెండర్డ్. టాన్ అంటే ఏంటి, చించేయడం. అర్థమేమో, టాన్ అంటే ఏంటి, చించేయడం. అది లాస్ట్ అంటే ఎక్కడో మిస్ప్లేస్ అయిందని, డెస్ట్రాయిడ్ అంటే ఫైర్ యాక్సిడెంట్ లో ఎక్కడో పోయిందని, డీఫేజ్డ్ అంటే ప్రింటింగ్ పోవడం, ఏదైనా పాత సర్టిఫికేట్ అయి ప్రింట్ పోవడం, లేదా కాఫీ మరకలు ఏదైనా పడి ప్రింట్ పోవడం అలా. నెక్స్ట్ మిటిలేటెడ్. మిటిలేటెడ్ అంటే బాగా నలిగిపోవడము. నెక్స్ట్ టాన్ అంటే చించేయడం. ఈ కేసెస్ లో మీకు షేర్ సర్టిఫికేట్ ఇస్తారనమాట. ఆ 5 సర్కమ్స్టెన్సెస్ లో మీకు షేర్ సర్టిఫికేట్ ఇస్తారు. మీరు కంపెనీకి వెళ్ళి ప్రూవ్ చేస్తే, సార్ నా షేర్ సర్టిఫికేట్ పోయింది, నా షేర్ సర్టిఫికేట్ చినిగిపోయింది, నా షేర్ సర్టిఫికేట్ మడత పడిపోయింది అని మీరు కంపెనీకి చెప్తే, ఈ కంపెనీ విల్ గివ్ ఏ డూప్లికేట్ షేర్ సర్టిఫికేట్. అది ఎవరైనా మీరు కంపెనీని ఫ్రాడ్ చేసి తీసుకుంటే, అంటే మీ షేర్ సర్టిఫికేట్ పోకపోయినా సరే ఇంట్లోనే దాచిపెట్టుకుని కంపెనీ దగ్గర నుంచి కొత్త షేర్ సర్టిఫికేట్ అడిగారు అనుకోండి, అప్పుడు ఫైన్ పే చేయాల్సి వస్తుంది. 5 to 10 times ఆఫ్ ద ఫేస్ వాల్యూ. చాలా జాగ్రత్తగా ఉండాలి. ₹1,00,000 దానికి మినిమం 5 lakhs పే చేయాల్సి వస్తుంది. 5 to 10 అంటే మినిమం 5 times. డూప్లికేట్ షేర్ సర్టిఫికేట్ అప్లై చేసినప్పుడు ఎప్పుడు కూడా జెన్యూన్ గా అప్లై చేయాలి. షేర్ సర్టిఫికేట్ ఇంట్లో పెట్టుకొని కూడా డూప్లికేట్ అప్లై చేయకూడదు. అలా అప్లై చేస్తే ఫేస్ వాల్యూ మీద ఎంత ఉందో దానికి 5 times కట్టాలి, మినిమం 5 times కట్టాలి. మీరు మరీ సివియర్ గా ఫ్రాడ్ చేస్తే 10 times దాకా కూడా కట్టాల్సి వస్తుంది. అది కాబట్టి చాలా డేంజరస్ పాయింట్. అది. సో ఎవ్రీ ఆఫీసర్ ఆఫ్ ద కంపెనీ హూ ఇస్ ఇన్ డిఫాల్ట్ షల్ బి లయబుల్ ఫర్ యాక్షన్ అండర్ సెక్షన్ 447. ఓకే, అది 447 లో లయబుల్ అవుతారు. దే విల్ బి లయబుల్ ఫర్ యాక్షన్ అండర్ సెక్షన్ 447. 447 అంటే కనుక ఏ కంపెనీస్ యాక్ట్ లో ఏ పర్సన్ ఏ సెక్షన్ లో ఫ్రాడ్ చేసినా 447 అట్రాక్ట్ అవుతుంది. ఏ పర్సన్ ఏ సెక్షన్ లో ఫ్రాడ్ చేసినా 447 అట్రాక్ట్ అవుతుంది. ఓకే, అది. దట్ ఈస్ ద పాయింట్. సో డూప్లికేట్ షేర్ సర్టిఫికేట్ కూడా థియరీ క్వశ్చన్ రావచ్చమ్మా. ఏ సిచ్యుయేషన్ లో డూప్లికేట్ షేర్ సర్టిఫికేట్ ఇష్యూ చేస్తారన్నది యూ కెన్ ఎక్స్పెక్ట్ అ థియరీ క్వశ్చన్. నెక్స్ట్ ఈ 4th క్వశ్చన్ ఉంది, ఓటింగ్ రైట్స్ ఆఫ్ షేర్ హోల్డర్స్ అనేది. ఇది నేను ఇప్పుడు చెప్పనమ్మా మీకు 7th చాప్టర్ లో చెప్తాను. ఓటింగ్ రైట్స్ అనేది మీటింగ్ చెప్పుకోకుండా ఓటింగ్ రైట్స్ చెప్తే అర్థం కాదు. జనరల్ మీటింగ్ లో ఎవరెవరు వస్తారు, ఎవరెవరికి ఓటింగ్ రైట్స్ ఉంటాయి, ఎన్ని ఓటింగ్ రైట్స్ ఉంటాయి, ఎవరికి ఓటింగ్ రైట్స్ ఉండవు, ఎందుకు ఉండవు, ఉంటే ఎందుకు ఉంటాయి. ఓకే, అది దట్ ఐ డిస్కస్ ఇన్ 7th చాప్టర్. మీటింగ్ ఆఫ్ ఓటింగ్ రైట్స్ అనేది నేను మీకు 7th చాప్టర్ లో చెప్తాను, జనరల్ మీటింగ్స్ చాప్టర్ లో చెప్తాను. అక్కడ డీటెయిల్ గా వస్తున్నాము ఓటింగ్ రైట్స్ అనేది. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పాలంటే ఓటింగ్ మీటింగ్ చెప్పాలి. మీటింగ్ ఎన్ని రకాల మీటింగ్లు ఉంటాయి, ఆ మీటింగ్ లో ఎలాంటి మ్యాటర్స్ డిస్కస్ చేస్తారు, ఎలాంటి మ్యాటర్స్ కి ఎవరికి ఓటింగ్ రైట్స్ ఉంటాయి, ఎంత ఓటింగ్ రైట్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా నేను మళ్ళీ ఆ జనరల్ మీటింగ్ చాప్టర్ అంతా చెప్పాల్సి వస్తుంది ఇప్పుడు దాన్ని టచ్ చేస్తే. ఓకే, సో బెటర్ విల్ లీవ్ దట్ క్వశ్చన్ అండ్ విల్ డిస్కస్ ఇన్ 7th చాప్టర్. ఈ ఓటింగ్ రైట్స్ అనే క్వశ్చన్ 7th చాప్టర్ లో డిస్కస్ చేద్దాం. బట్ ఇంపార్టెంట్ ప్రాక్టికల్ క్వశ్చన్ అమ్మా, ఇందులో ప్రాక్టికల్ క్వశ్చన్ వస్తుంది. ఏంటి ప్రాక్టికల్ క్వశ్చన్ అంటే అక్కడ వచ్చినప్పుడు చెప్తాను, బట్ కాకపోతే ఇప్పుడు ఫర్ ద టైమింగ్ ఒక పాయింట్ చెప్తాను చూసుకోండి, వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఏంటి అంటే నార్మల్ గా అయితే ప్రిఫరెన్స్ షేర్స్ కి ఓటింగ్ రైట్స్ రావమ్మా, ఈక్విటీ షేర్స్ కి మాత్రమే ఓటింగ్ రైట్స్ వస్తాయి. నార్మల్ గా ప్రిఫరెన్స్ షేర్స్ కి ఓటింగ్ రైట్స్ రావు. కానీ ఆ ప్రిఫరెన్స్ షేర్స్ కి ఓటింగ్ రైట్స్ ఎప్పుడు వస్తాయి అంటే ఈ సందర్భాల్లో వస్తాయి. జనరల్ రూల్ ఏంటమ్మా, జనరల్ రూల్ ఏంటంటే ప్రిఫరెన్స్ షేర్స్ కి ఓటింగ్ రైట్స్ రావు, అది జనరల్ రూల్. జనరల్ రూల్ ఏంటి, ప్రిఫరెన్స్ షేర్స్ కి ఓటింగ్ రైట్స్ రావు, ఓన్లీ ఈక్విటీ షేర్స్ కి వస్తాయి. కానీ ఇప్పుడు నేను ఏదైతే హైలైట్ చేశానో ఆ సందర్భాల్లో ప్రిఫరెన్స్ షేర్స్ కూడా ఓటింగ్ రైట్స్ వస్తాయి. అది వెరీ ఇంపార్టెంట్ థియరీ క్వశ్చన్ కానీ ప్రాక్టికల్ క్వశ్చన్ కానీ. ఇప్పుడు నేను బ్రీఫ్ గా చెప్తాను, మళ్ళీ మీకు క్వశ్చన్ అంతా అక్కడ జనరల్ మీటింగ్స్ చాప్టర్ చెప్తాను. బట్ అప్పుడు చెప్పినా ఇప్పుడు చెప్పినా మర్చిపోకండి, ఇది మాత్రం వెరీ ఇంపార్టెంట్ పాయింట్. జనరల్ రూల్ ఏంటమ్మా, జనరల్ రూల్ ఏంటి, ప్రిఫరెన్స్ షేర్స్ కి ఓటింగ్ రైట్స్ రావు, ఓన్లీ ఈక్విటీ షేర్స్ కి ఓటింగ్ రైట్స్ వస్తాయి, అది జనరల్ రూల్. మరి ఆ జనరల్ రూల్ కి ఎక్సెప్షన్ ఏంటంటే ఒకవేళ ప్రిఫరెన్స్ షేర్స్ కున్న రైట్ మార్చాలి అంటే వాళ్ళకి ఓటింగ్ రైట్స్ వస్తాయి.
అంతే కదా, వాళ్ళకి డివిడెండ్ రేట్ తగ్గించాలి, లేదా 10 years బాండ్ కాస్త 12 years ప్రిఫరెన్స్ షేర్స్ కి మార్చాలి. ఇలా ప్రిఫరెన్స్ షేర్స్ ని ఎఫెక్ట్ అవుతున్నప్పుడు ప్రిఫరెన్స్ షేర్స్ అడగాలి కానీ ఈక్విటీ షేర్స్ అడగకూడదు కదా. నార్మల్ గా కంపెనీలో ఏ డెసిషన్ తీసుకోవాలన్నా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఎవరిని అడుగుతారు? ఈక్విటీ షేర్స్ అడుగుతారు. ఓకే, బానే ఉంది. కానీ ఇప్పుడు మీరు డెసిషన్ ఎవరి గురించి తీసుకుంటున్నారు? ప్రిఫరెన్స్ షేర్స్ గురించి డెసిషన్ తీసుకున్నారు. మరి అలాంటప్పుడు వాళ్ళు అడగకుండా ఎలా తీసుకుంటారు? సో యూ హ్యావ్ టు టేక్ దేర్ అప్రూవల్. అర్థమైందా? రిజల్యూషన్స్ విచ్ డైరెక్ట్లీ ఎఫెక్ట్ ద రైట్స్ అటాచ్డ్ టు ద ప్రిఫరెన్స్ షేర్స్. నెక్స్ట్ వైండింగ్ అప్ ఆఫ్ ద కంపెనీ వైండింగ్ అప్ లో కూడా ప్రిఫరెన్స్ షేర్స్ ఓటింగ్ రైట్స్ వస్తాయి. నెక్స్ట్ రిడక్షన్ ఆఫ్ షేర్ క్యాపిటల్ కూడా ప్రిఫరెన్స్ షేర్స్ కి ఓటింగ్ రైట్స్ వస్తాయి. నెక్స్ట్ ఈ 3 విషయాల్లో ఓటింగ్ రైట్స్ వస్తాయి మా కన్ఫర్మ్, అందులో డౌట్ ఏం లేదు. ఈ 3 విషయాల్లో కన్ఫర్మ్ గా ఓటింగ్ రైట్స్ వస్తాయి, అందులో తిరిగే లేదు. కానీ ఈ 3 విషయాల్లో కాకుండా వేరే విషయాల్లో వస్తాయా రావా అన్నది ఒక క్వశ్చన్ మార్క్. డివిడెండ్ కనుక రెగ్యులర్ గా పే చేస్తుంటే అప్పుడు మిగతా విషయాల్లో ఓటింగ్ రైట్స్ రావు, ఓన్లీ 3 వస్తాయి. కంపెనీ ప్రిఫరెన్స్ షేర్స్ కి రెగ్యులర్ గా డివిడెండ్ ఇచ్చుంటే అప్పుడు ఈ 3 విషయాల్లో ఓటింగ్ రైట్స్ ఇస్తారు, రిమైనింగ్ విషయాల్లో ఇవ్వరు. ఒకవేళ కంపెనీ కనుక లాస్ట్ 2 years నుంచి డివిడెండ్ పే చేయకుండా ఆపేస్తుంటే అప్పుడు దేంట్లోనే ఇస్తారు, ఆ 3 కాదు, దేంట్లోనే ఓటింగ్ రైట్స్ ఇస్తారు. ఏ మీటింగ్ లో ఏ మ్యాటర్ డిస్కస్ చేసినా ఓటింగ్ రైట్స్ ఇస్తారు. అంటే ఏంటంటే ప్రిఫరెన్స్ షేర్స్ కి డివిడెండ్ ఎగ్గొట్టకుండా ఉండడానికి గవర్నమెంట్ పెట్టిన ప్రొవిజన్. ఒకవేళ ప్రిఫరెన్స్ షేర్స్ కి మీరు డివిడెండ్ ఇవ్వకుండా ఎగ్గొడితే వాళ్ళకు కూడా ఓటింగ్ రైట్స్ వస్తాయి, వాళ్ళు కూడా ఈక్విటీ షేర్స్ తో పాటు సమానం అయిపోతారు. దానికి ఒప్పుకోరు, ఈక్విటీ షేర్స్ దానికి ఒప్పుకోరు. సో కాబట్టి వాళ్ళకి ప్రిఫరెన్స్ షేర్స్ కి డివిడెండ్ వస్తుంది రెగ్యులర్ గా, ఆ నమ్మకం అంతే. అర్థమైందమ్మా? హలో, Yes, sir. రైట్. సో కాబట్టి డివిడెండ్ కనుక 2 years ఆర్ మోర్ అరియర్స్ లో ఉంటే అంటే ఈ 3 విషయాలకి డివిడెండ్ మీరు చెక్ చేయాల్సిన అవసరం లేదమ్మా. అక్కడ ఏబిసి హైలైట్ చేశాను కదా, ఆ 3 విషయాలు మీరు మీటింగ్ లో కండక్ట్ చేస్తే అవుట్ రైట్ గా వాళ్ళు వచ్చేస్తారు, ప్రిఫరెన్స్ షేర్స్ వచ్చేస్తారు, ఓటేస్తారు, వెళ్ళిపోతారు అంతే. ఆ 3 విషయాలు కాకుండా వేరే విషయాలు డిస్కస్ చేస్తున్నారు అనుకోండి, అప్పుడు చూడాలి. వాళ్ళకి డివిడెండ్ పే చేస్తుంటే ఓటింగ్ రైట్స్ ఇవ్వరు, డివిడెండ్ పే చేయకపోతే ఓటింగ్ రైట్స్ ఇస్తారు. అది అంటే కంపెన్సేషన్ అనమాట, వాళ్ళని సాటిస్ఫై చేయడం. ఎలాగో డివిడెండ్ ఇవ్వలేదు, బాధల్లో ఉన్నారు, సరే వచ్చి ఓటేయండి, ఓటింగ్ రైట్స్ ఇస్తామంటారు. ఓకే, అది డివిడెండ్ ఇవ్వకపోతే 2 years డివిడెండ్ ఇవ్వకపోతే అప్పుడు వాళ్ళకి ఓటింగ్ రైట్స్ ఇస్తారు. 2 years రెగ్యులర్ గా డివిడెండ్ ఇచ్చాం అనుకోండి, ఓటింగ్ రైట్స్ ఇవ్వరు వాళ్ళకు. ఓకే, అది ఎప్పుడు 4th matters లో, వేరే మ్యాటర్స్ లో. కానీ పైన డిస్కస్ చేసిన 3 matters కి మాత్రం నో కాంప్రమైజ్. పైన డిస్కస్ చేసిన 3 matters కి మాత్రం నో కాంప్రమైజ్. ఆల్వేస్ దే విల్ గెట్ ద ఓటింగ్ రైట్స్. పైన డిస్కస్ చేసిన 3 matters లో మాత్రం కాంప్రమైజ్ ఏం లేదు, ఖచ్చితంగా వాళ్ళకు ఓటింగ్ రైట్స్ వస్తాయి. ఓకే, అది అర్థమైందమ్మా? మళ్ళీ అగైన్ నేను మీకు 7th chapter లో చెప్తాను, బట్ కాకపోతే ఇది గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఇది ప్రాక్టికల్ క్వశ్చన్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. అది ప్రిఫరెన్స్ షేర్స్ కి ప్రాక్టికల్ క్వశ్చన్ అనే కాదు, కానీ నార్మల్ గా మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. అది చెప్పాను కదా, ఫ్రాడ్స్ చేసే వాళ్ళు ఎక్కువగా ప్రిఫరెన్స్ షేర్స్ వాడుకుంటారని. చాలా సో కాబట్టి ప్రిఫరెన్స్ షేర్స్ అనేది ప్రాక్టికల్ గా వాళ్ళకి కన్వీనియంట్ గా వాడుకుంటుంటారు. దేర్ ఫోర్ యూ షుడ్ బి కేర్ఫుల్ అబౌట్ దిస్. అది రిమైనింగ్ అని నేను మీకు దీంట్లో వచ్చినప్పుడు చెప్తాను, ఈక్విటీ జనరల్ మీటింగ్స్ చాప్టర్ వచ్చినప్పుడు చెప్తాను. ఓకే, నెక్స్ట్ పాయింట్ ఇది చూడండి. సో ఇదేంటంటే క్వశ్చన్ లోనే ఉంచాడమ్మా, వేరియేషన్ ఆఫ్ షేర్ హోల్డర్స్ రైట్స్. వేరియేషన్ ఆఫ్ షేర్ హోల్డర్స్ రైట్స్ అంటే ఏంటి? షేర్ హోల్డర్స్ రైట్స్ మార్చేస్తున్నాము, షేర్ హోల్డర్స్ రైట్స్ మార్చేస్తాం. ఇక్కడ మనం కొన్ని ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే క్లాస్ రైట్స్ అనేది ఇంపార్టెంట్. క్లాస్ రైట్స్ అనేది ఇంపార్టెంట్ అంటే ఏంటంటే, క్లాస్ రైట్స్ అనేది ఇంపార్టెంట్ అంటే ఏంటంటే, మనం షేర్ హోల్డర్స్ అందరికీ రైట్స్ ఇస్తాం కామన్ గా, కానీ కొన్ని రైట్స్ క్లాస్ కి తగ్గట్టుగా ఉంటాయి. అంటే షేర్ హోల్డర్స్ కి వచ్చే రైట్స్ లో 2 parts గా ఉంటాయి, జనరల్ రైట్స్, క్లాస్ స్పెసిఫిక్ రైట్స్ అని. జనరల్ రైట్స్, క్లాస్ స్పెసిఫిక్ రైట్స్ అని 2 రకాలుగా ఉంటాయి. జనరల్ రైట్స్ అంటే అందరు ఈక్విటీ షేర్స్ కి వస్తాయి. ఓకే, కంపెనీలో ఉన్న రికార్డ్స్ చెక్ చేయొచ్చు, ఫ్రాడ్ జరిగితే గవర్నమెంట్ కంప్లైంట్ చేయొచ్చు, ఇవన్నీ జనరల్. కంపెనీ వైండింగ్ అప్ చేయొచ్చు, ఇవన్నీ జనరల్ ఓటింగ్ రైట్స్ అనమాట. సరే, ఓటింగ్ రైట్స్ కాదు, జనరల్ రైట్స్. సో జనరల్ గా అందరు ఈక్విటీ షేర్స్ కి వచ్చే రైట్స్ ఇవి. అలా కాకుండా కొంతమందికి క్లాస్ స్పెసిఫిక్ రైట్స్ ఉంటాయి. క్లాస్ స్పెసిఫిక్ రైట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 100 rupees ఫేస్ వాల్యూ ఉన్న వాళ్ళకి ఉన్నది, 10 rupees ఫేస్ వాల్యూ ఉన్న వాళ్ళకి ఇది. నెక్స్ట్ ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ కన్వర్టబుల్ ప్రిఫరెన్స్ షేర్స్ కి, నాన్ కన్వర్టబుల్ ప్రిఫరెన్స్ షేర్స్ కి, రిడీమబుల్ ప్రిఫరెన్స్ షేర్స్ కి, ఇరిడీమబుల్ ప్రిఫరెన్స్ షేర్స్ కి, అలాగే సెక్యూర్డ్ ప్రిఫరెన్స్ షేర్స్ కి, అన్సెక్యూర్డ్ ప్రిఫరెన్స్ షేర్స్ కి, ఇలా సెక్యూర్డ్ ప్రిఫరెన్స్ షేర్స్ ఉంటావు కదా. ఓకే, అర్థమైందమ్మా ఇలా. సో కాబట్టి క్లాస్ స్పెసిఫిక్ రైట్స్ అంటూ కొన్ని ఉంటాయి అనమాట. అవి ఎలా మార్చాలి? ఏమా రిమెంబర్ వెరీ క్లియర్, జనరల్ రైట్స్ కెనాట్ బి చేంజ్డ్. అందరికీ కామన్ గా ఇచ్చే రైట్స్ ఏవి చేంజ్ అవ్వవు. అందరికీ కామన్ గా వచ్చే రైట్స్ ఏవి చేంజ్ అవ్వవు. ఓన్లీ స్పెసిఫిక్ రైట్స్, ఒక పర్టికులర్ క్లాస్ ఆఫ్ షేర్స్ కి మాత్రమే వచ్చే స్పెసిఫిక్ రైట్స్ ఉంటాయి. ఒక పర్టికులర్ క్లాస్ ఆఫ్ షేర్స్ కి మాత్రమే వచ్చే స్పెసిఫిక్ రైట్స్ ఉంటాయి, అవి మాత్రమే చేంజ్ అవుతాయి. ఒక పర్టికులర్ క్లాస్ ఆఫ్ షేర్స్ కి వచ్చే స్పెసిఫిక్ రైట్స్ ఉంటాయి, అవి మాత్రమే చేంజ్ అవుతాయి. ఓకే, అది దట్ ఈస్ ద పాయింట్.
నెక్స్ట్ కన్సెంట్ ఫర్ వేరియేషన్ అంటే అర్థమైంది కదమ్మా, ఏం మార్చచ్చు, వాట్ కెన్ బి చేంజ్డ్, ఏం చేయొచ్చు అంటే ఏంటమ్మా, జనరల్ రైట్స్ చేంజ్ చేయకూడదు, క్లాస్ స్పెసిఫిక్ రైట్స్ మాత్రమే చేంజ్ చేయాలి. ఏమర్థమైందా? ఫస్ట్ పాయింట్ మీరు ఎగ్జామ్ లో రాయాల్సిన అవసరం లేదు, అది ఇంపార్టెంట్ పాయింట్ కూడా కాదు. ఎస్ఆర్ నో. కానీ నేను ఎందుకు ఎక్కువసేపు చెప్పానంటే మీకు కాన్సెప్ట్ అర్థం అవ్వాలని, అసలు రిమైనింగ్ క్వశ్చన్ అంతా అర్థం అవ్వాలంటే మీకు ఆ పాయింట్ తెలియాలి. జనరల్ రైట్స్ ఏంటి, క్లాస్ స్పెసిఫిక్ రైట్స్ ఏంటి అనేది నాలెడ్జ్ కోసం చెప్పాను. సో ఫస్ట్ పాయింట్ మీరేం ఎగ్జామ్ లో రాయాల్సిన అవసరం లేదు, అప్లికబిలిటీ. నెక్స్ట్ సెకండ్ పాయింట్ నుంచి చూడండి, అది ఎప్పుడు చేంజ్ చేస్తాం అంటే ఇలా ఒక క్లాస్ స్పెసిఫిక్ రైట్స్ చేంజ్ చేయాలంటే ఏంటంటే వాడు మీకు రెండు ఆల్టర్నేటివ్స్ ఇచ్చాడు. ఒకటి 3/4 షేర్ హోల్డర్స్ కన్సెంట్ తీసుకోవాలి, లేదా అది పాసిబుల్ అవ్వకపోతే స్పెషల్ రెజల్యూషన్ పాస్ చేయాలి. అది 3/4 షేర్ హోల్డర్స్ కన్సెంట్ తీసుకోవాలి, లేదా అది పాసిబుల్ అవ్వకపోతే స్పెషల్ రెజల్యూషన్ పాస్ చేయాలి. ఆ రెండిట్లో ఏదో ఒకటి, ఇక్కడ ఆరు చూడండి, రెండు కాదు, ఏదో 3/4 షేర్ హోల్డర్స్ కన్సెంట్ అన్న తీసుకోండి, లేదా స్పెషల్ రెజల్యూషన్ అయినా పాస్ చేయాలి. ఓకే, దట్ ఈస్. నెక్స్ట్ ఆథరైజేషన్, మెమరాండంలో ఆర్టికల్స్, మెమరాండంలో ఆథరైజేషన్ ఉండాలి. ఈ పాయింట్ చూడండి, పేపర్ డిఫికల్ట్ గా వచ్చినప్పుడు సి పాయింట్ మీద ప్రాక్టికల్ క్వశ్చన్ వస్తుంది. పేపర్ డిఫికల్ట్ గా వచ్చినప్పుడు సి పాయింట్ మీద ప్రాక్టికల్ క్వశ్చన్ వస్తుంది. ఏంటా ప్రాక్టికల్ క్వశ్చన్ అంటే, పేపర్ డిఫికల్ట్ గా ఉన్నప్పుడు సి పాయింట్ మీద ప్రాక్టికల్ క్వశ్చన్ వస్తుంది. రైట్. సో పేపర్ డిఫికల్ట్ గా ఉన్నప్పుడు సి పాయింట్ మీద ప్రాక్టికల్ క్వశ్చన్ వస్తుంది. ఏంటా సి పాయింట్ మీద వచ్చే ప్రాక్టికల్ క్వశ్చన్ ఏంటంటే, for variation of class rights, either there must be provision in the memorandum permitting such variation, or such variation is not prohibited with the terms of issue of such shares. అంటే ఫస్ట్ మీరు మెమరాండం లో చూడాలి, ఇలా షేర్ హోల్డర్స్ రైట్స్ ని మార్చచ్చా, క్లాస్ రైట్స్ ని మార్చచ్చా అనుకూడదు అనుకోండి, ఒక వెళ్ళిపోండి మార్చుకోండి, నో ప్రాబ్లం. లేదు మీరు అక్కడ చూసారు మెమరాండం లో లేదు అంటే ప్రొవిజన్ ఏం లేదు, మార్చచ్చు అని చెప్పట్లేదు, మార్చకూడదు అని చెప్పట్లేదు, సైలెంట్ గా ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు షేర్స్ ఇష్యూ చేస్తున్నప్పుడు టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంది, అందులో ఎక్కడైనా కంపెనీ షేర్స్ కి గ్యారంటీ ఇచ్చిందా, బాబు మీరు మా కంపెనీలో షేర్స్ పర్చేస్ చేస్తే మీకు ఈ రైట్స్ ఉంటాయి, పర్మనెంట్ గా ఉంటాయి, ఆ రైట్స్ మారవు అని ఎక్కడైనా చెప్పిందా? ఎక్కడా చెప్పలేదు. మరి ఇంకేంటి మార్చుకో అభ్యంతరం? మనం వాళ్ళకి అష్యూరెన్స్ ఇచ్చుంటే కదా, గ్యారంటీ ఇచ్చుంటే కదా, బాబు మీరు మా కంపెనీలో షేర్స్ పర్చేస్ చేయండి, మీకు ఈ రైట్స్ వస్తాయి, ఈ రైట్స్ పర్మనెంట్ గా ఉంటాయి, మేము మార్చము అని మనం అష్యూరెన్స్ ఇచ్చుంటే కదా మార్చకూడదు. ఇప్పుడు అలా ఏం అష్యూరెన్స్ ఇవ్వకపోతే మార్చచ్చు కదా. ఏమా ఎస్ఆర్ నో? హలో, అంటే మీరు ఇలా మీరు షేర్ హోల్డర్స్ కున్న క్లాస్ రైట్స్ ని చేంజ్ చేయాలి అంటే ఫస్ట్ ఏం చేయాలమ్మా, వెళ్ళి మెమరాండం లో చెక్ చేయాలి. మెమరాండం లో పవర్ ఉందా, కంపెనీకి పర్మిషన్ ఉందా, ఎస్ ఉంది, గో హెడ్ ఇచ్చేసుకోండి, కంపెనీ పర్మిషన్ చేసుకోండి. లేదు సార్ మెమరాండం పర్మిషన్ లేదు, ప్రొహిబిషన్ ఉందా, ఇవ్వకూడదు అని ఉందా, అవును సార్ అయితే ఇవ్వద్దు, ఓకే వదిలేసండి. నెక్స్ట్ మెమరాండంలో ఏమీ లేదు, సైలెంట్ గా ఉంది. ఇప్పుడు ఈక్విటీ షేర్స్ ఇష్యూ చేస్తున్నారు, ఇష్యూ చేసినప్పుడు అందులో ప్రాస్పెక్టస్ అందులో ఉంటాయి, అందులో టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి, మీరు చెక్ చేసుకోవాలి. ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎక్కడైనా గ్యారంటీ ఇచ్చామా, షేర్హోల్డర్స్ కి గ్యారంటీ ఇచ్చామా, బాబు ఈ రైట్స్ వస్తాయి మీకు లైఫ్ లాంగ్ ఇలా వస్తాయి మేమేం మార్చము అని ఎక్కడైనా మాట ఇచ్చామా షేర్హోల్డర్స్ కి? ఇవ్వలేదు, అయితే మార్చుకోవచ్చు. అది మాట ఇస్తే మార్చుకోకూడదు, మాట ఇవ్వకపోతే మార్చుకోవచ్చు. ఓకే, ఇది ఇంపార్టెంట్ పాయింట్ అమ్మా. పేపర్ డిఫికల్ట్ గా వచ్చిన ప్రాక్టికల్ క్వశ్చన్ వచ్చే ఏరియా సైడింగ్ నెంబర్ సి. ఆథరైజేషన్ అనేది పేపర్ డిఫికల్ట్ గా వచ్చినప్పుడు ప్రాక్టికల్ క్వశ్చన్ వచ్చే ఏరియా. అర్థమైంది కదమ్మా? సీక్వెన్స్ ఏంటి, ఫస్ట్ మనం ఏం చెక్ చేయాలి, మెమరాండం లో చెక్ చేయాలి, అందులో ప్రొవిజన్ ఉందా, ఓకే క్లాస్ రైట్స్ ని మార్చుకోండి. ప్రొవిజన్ లేదా, రైట్, అప్పుడు ఏం చేస్తారు, మెమరాండం లో ప్రొవిజన్ లేకపోతే ఏం చేస్తారు, టర్మ్స్ అండ్ కండిషన్స్ చెక్ చేస్తారు. టర్మ్స్ అండ్ కండిషన్ లో ప్రొవిజన్ ఉందా, ఎస్ ఇచ్చేది. టర్మ్స్ అండ్ కండిషన్ లో కూడా ప్రొవిజన్ లేదా, ఓకే ఇవ్వద్దు, ఆపేసండి. ఓకే, అది such variation is not prohibited by terms of issue of such shares. ఓకే, అది ఆ రెండు కండిషన్స్ ఏదో ఒక కండిషన్ ఫాలో అవ్వాలి. ఓకే, అది నెక్స్ట్ అంటే ఇక్కడ స్పెషల్ రెజల్యూషన్ పాస్ చేసినా 3/4 పాస్ చేసినా కూడా 75% షేర్స్ ఒప్పుకున్నట్టు, ఇంకా 25% షేర్స్ ఒప్పుకోలేదు, వాళ్ళనే డిస్సెంటింగ్ షేర్స్ అంటాం. ఏమో ఎంతమంది ఒప్పుకోలేదమ్మా, 1/4 అంటే 25% షేర్స్ ఒప్పుకోలేదు. వాళ్ళు ఏం చేయాలి, ఆ 25% షేర్స్ కి ఏం చేయాలి అంటే డిస్సెంటింగ్ షేర్స్ అంటే అది డిస్సెంటింగ్ షేర్స్ అంటే ఎవరమ్మా, ఎగనెస్ట్ గా వేసిన వాళ్ళు, క్లాస్ రైట్స్ మార్చడానికి మాకు ఇష్టం లేదు, మాకు అభ్యంతరము అని ఎగనెస్ట్ గా ఓటేసిన వాళ్ళని. మీటింగ్ ఇది ఒకటే కదమ్మా, ఏదైనా సరే మీటింగ్ లో ఏదైనా డెసిషన్ తీసుకునేటప్పుడు ఆ డెసిషన్ కి ఎగనెస్ట్ గా ఓటేసిన షేర్స్ అందరినీ కూడా డిస్సెంటింగ్ షేర్స్ అంటారు. ఓకే, అది మీద మీటింగ్ లో ఏదైనా ఎగనెస్ట్ గా ఓటేస్తే అలాంటి షేర్స్ అని డిస్సెంటింగ్ షేర్స్ అంటారు. మరి ఏంటి సార్ ఎగనెస్ట్ గా ఓటేశారు కదా, వాళ్ళ పరిస్థితి ఏంటంటే చూడండి ఎంతమంది ఎగనెస్ట్ గా ఓటేశారు. ఓకే 10% ఎగనెస్ట్ గా ఓటేశారా, 90% ఫేవరబుల్ గా ఓటేశారా, నో ప్రాబ్లం, ఆ 10% వదిలేసండి అంటారు. లేదు సార్ 10% కాదు 12% ఎగనెస్ట్ గా ఓటేశారు, 88% ఫేవరబుల్ గా వేశారు, ఓకే అవునా తీసుకురండి 12% మాట్లాడతామంటారు.
అంటే ఫస్ట్ వాళ్ళని అడగాలి ఎంత పర్సెంట్, ఎవరైతే డిఫాల్ట్ చేశారో వాళ్ళకి ఎంత పర్సెంటేజ్ ఉంది కంపెనీ షేర్స్, ఎవరైతే రిజల్యూషన్ ఎగనెస్ట్ గా ఓటేస్తారో. అర్థమైంది కదమ్మా. డిసెంటింగ్ షేర్స్ అంటే ఏంటి, రిజల్యూషన్ కి ఎగనెస్ట్ గా ఓటేయడం. డిసెంటింగ్ షేర్స్ అంటే రిజల్యూషన్ కి ఎగనెస్ట్ గా ఓటేయడం. అలా ఎగనెస్ట్ గా ఓటేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో చూడాలి. టోటల్ కంపెనీలో ఉన్న షేర్ హోల్డర్స్ లో 10 మంది ఉన్నారు అనుకోండి, ఓహో 10 మందిని మనం నెగ్లెక్ట్ చేయకూడదు, 10 మందికి రాలేదంటే ఏదో తేడా జరుగుతుంటుందని ఆలోచించుకోవాలి. ఒకవేళ 10 మంది కాకుండా 90 మంది ఒప్పుకున్నారు, సారీ వాట్ వి కాల్, సో డిసెండింగ్ షేర్స్ అది అర్థమైందా, ఎగనెస్ట్ గా ఓటేస్తే. డిసెండింగ్ షేర్స్ హోల్డింగ్ నాట్ లెస్ దాన్ 10% ఆఫ్ ద ఇష్యూ షేర్స్. అంటే 90 మంది ఒప్పుకొని 10 మంది ఒప్పుకోలేదు అనుకోండి, ఇంకా అనవసరం, ఆ డెసిషన్ ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. 10 మంది ఒప్పుకోకపోయినా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. కానీ అలా కాకుండా 75 మంది ఒప్పుకొని 25 మంది ఒప్పుకోలేదు అనుకోండి, అప్పుడు మీకు ప్రాబ్లం వస్తుంది. అది అంటే నాట్ లెస్ దాన్ 10%. అంటే ఇక్కడ ఏంటంటే ట్రిబ్యునల్కి వెళ్ళాలి, ట్రిబ్యునల్కి వెళ్ళి అప్లికేషన్ పెట్టాలి. సరే ఇలా నేను కంపెనీలో జాయిన్ అవుతున్నప్పుడు ఈ రైట్స్ ఉన్నాయి, తర్వాత రైట్స్ మార్చేశారని ట్రిబ్యునల్కి వెళ్ళి కంప్లైంట్ చేయాలి, అప్లికేషన్ పెట్టాలి. ఎవరు ట్రిబ్యునల్ కి కంప్లైంట్ చేయాలనేది మనం డిస్కస్ చేస్తుంది. ఆ డిసెంటింగ్ షేర్స్ 25 మందిలో ఎవరు వెళ్ళాలి కోర్టు కంటే, ఎవరైనా 10 మంది వెళ్తే చాలు. వెళ్తే అందరూ వెళ్ళండి, లేదా 10 మంది అని వెళ్ళండి. అంతేకాని ఒకరిద్దరు వెళ్తే మాత్రం ఇప్పుడు ఏం అర్థమైందా. స్పెషల్ రిజర్వేషన్ అంటే 75% ఫేవరబుల్ గా ఓటేశారు, 25% ఎగనెస్ట్ గా ఓటేశారని. ఎస్ ఆర్ నో? Yes, sir. సో ఇప్పుడు ఎవరైతే ఆ 25% ఎగనెస్ట్ గా ఓటేశారో వాళ్ళు ట్రిబ్యునల్కి వెళ్ళాలి. ఎంతమంది వెళ్ళారు సార్? అందరూ కలిసి వ్యాన్ మాట్లాడుకొని వెళ్ళాలా, లారీ మాట్లాడుకొని వెళ్ళాలా, అంత అవసరం తమ కష్టపడకండి. ఆ 25 మెంబర్స్ ఎవరైనా ఒక 10 మెంబర్స్ వెళ్తే చాలు. ఆ 25 మెంబర్స్ ఎవరైనా 10 మెంబర్స్ వెళ్తే చాలు. అది ట్రిబ్యునల్ ఎవరైనా 10 మెంబర్స్ వెళ్తే చాలు. ఓకే, అది ఒకరిద్దరు వెళ్తే మళ్ళీ ట్రిబ్యునల్ యాక్సెప్ట్ చేయదు. ఆ ఎగనెస్ట్ గా ఓటేసిన 25% లో కనీసం 10% అన్న వెళ్ళాలి. నెక్స్ట్ 21 days టైం ఇస్తుంది. ఎప్పటిలోపు 21 days? ఈ స్పెషల్ రిజల్యూషన్ పాస్ చేసిన తర్వాత 21 days లోపు ట్రిబ్యునల్ కి అప్లికేషన్ పెట్టాలి. స్పెషల్ రిజల్యూషన్ పాస్ అయిన తర్వాత 21 days లోపు ట్రిబ్యునల్ కి అప్లికేషన్ పెట్టాలి. అది నెక్స్ట్ such application shall be made within the tribunal within the tribunal. Such application shall be made with the tribunal. Such application shall be made with the tribunal within 20 days of the shall be made with the tribunal, shall be filed with the tribunal. Such application shall be filed with the tribunal within 21 days. Such application shall be filed with the tribunal within 21 days of the consent given by 3/4 shareholders or passing of special resolution. అది అంటే ఇక్కడ కన్సెంట్ ఇచ్చారు కదా 3/4 మెంబర్స్, లేదా స్పెషల్ రెజల్యూషన్ పాస్ చేశారు కదా, ఈ రెండిట్లో ఏదో ఒకటి జరగాలి సంఘటన. ఈ రెండిట్లో ఏదో ఒక ఈవెంట్ జరగాలి. ఆ ఈవెంట్ జరిగిన తర్వాత 21 days లోపు ఇవ్వాలి. ఆ ఈవెంట్ జరిగిన తర్వాత 21 days లోపు ట్రిబ్యునల్కి వెళ్ళి అప్లికేషన్ పెట్టాలి. ఓకే, అది ఆ అప్లికేషన్ మీద ఎంతమంది సైన్ చేయాలి? 10 మంది సైన్ చేయాలి. ఏమో ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే 10 మంది కోర్టుకి వెళ్ళాల్సిన అవసరం లేదు. 10 మంది అప్లికేషన్ మీద ఫామ్ సైన్ చేయాలి. అంటే ఒకరు అప్లికేషన్ ఫామ్ మీద సైన్ చేస్తే కోర్టు యాక్సెప్ట్ చేయదు, 10 మంది సైన్ చేయాలి. సరే సార్ 10 మంది సైన్ చేశారు, 10 మంది కోర్టుకి రావాలంటే అవసరం లేదు, ఎవరైనా ఒకరు వచ్చినా చాలు వాళ్ళ తరపున. ఎనీ వన్ ఆఫ్ దెమ్ అనుందా? హలో అర్థమైందా? ఎనీ వన్ ఆఫ్ దెమ్ ఉందా? సో ట్రిబ్యునల్కి వెళ్ళి ఎవరో ఒకరు సబ్మిట్ చేస్తారు సరిపోతుంది, కానీ 10 మంది ఒప్పుకోవాలి దాన్ని. ఓకే, అది సో ఇఫ్ ద అప్లికేషన్ ఇస్ మేడ్ అండ్ ద వేరియేషన్ షల్ నాట్ హ్యావ్ ఎఫెక్ట్ అంటిల్ ఇట్ ఇస్ కన్ఫర్మ్డ్ ద ట్రిబ్యునల్. ఒకవేళ ట్రిబ్యునల్ కనుక అప్లికేషన్ ఫైల్ చేస్తే ట్రిబ్యునల్ చెప్పేంత వరకు రైట్స్ ని మార్చకూడదు. అంటే స్పెషల్ రిజల్యూషన్ పాస్ చేసినా ట్రిబ్యునల్ చెప్పేంత వరకు రైట్స్ మార్చకూడదు. మీరు స్పెషల్ రిజల్యూషన్ పాస్ చేశారు కానీ ట్రిబ్యునల్ లో కేసు నడుస్తుంది కదా, ఆగండి. ట్రిబ్యునల్ నుంచి జడ్జిమెంట్ వచ్చేదాకా ఆగండి. అర్థమైందమ్మా? ట్రిబ్యునల్ లో ఓడిపోవడం గెలవడం పక్కన పెట్టేసండి, ట్రిబ్యునల్ లో అప్లికేషన్ ఫైల్ చేయగానే చాలా ఇవి ఆగిపోతాయి. ఇవే చాలా డ్రాబ్యాక్ అమ్మా. చాలా మంది మంచి విషయాలు చేయకుండా లిటిగేషన్స్ పెట్టి ఆపేస్తారు, లీగల్ లిటిగేషన్స్. అలాంటి పాయింట్లో ఇది వస్తుంది. అది సారీ డిసెంటింగ్ షేర్స్ ఏదైనా కోర్టు ట్రిబ్యునల్కి ఎందుకు వెళ్తారంటే వాళ్ళకేం డబ్బుల కోసం కాదు, కంపెనీ తొందరగా ఈ డెసిషన్ ఇంప్లిమెంట్ చేయకూడదు. మీకు హార్డ్లీ 10% షేర్స్ ఉన్నాయి, రిమైన్ వాడికి 90% షేర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆబ్వియస్లీ వాడు మార్చేశాడు, క్లాస్ రైట్స్ ని మార్చేశారు. మీరేమంటున్నారంటే నాకు 10% రైట్స్ ఉన్నాయి కాబట్టి నేను కోర్టుకి వెళ్తాను అంటాడు. అప్పుడు ఆ 90% వాడు ఏం చేస్తాడంటే 10% ఎవరో ఒకరు వెళ్తే కోర్టుకి వెళ్తే సరిపోతుంది. ఓకే, అది such application shall be made by either by all the applicants or one of them. If the application is made, the variation shall not have effect until it is confirmed with the tribunal. అది ఇప్పుడు దాకా చెప్పింది. ట్రిబ్యునల్ ఒప్పుకునేంత వరకు వేరియేషన్ ఇంప్లిమెంట్ చేయకూడదు. ట్రిబ్యునల్ ఒప్పుకునేంత వరకు వేరియేషన్ ని ఇంప్లిమెంట్ చేయకూడదు. అది నెక్స్ట్ డెసిషన్ ఆఫ్ ద ట్రిబ్యునల్. ఇంకా ట్రిబ్యునల్ డెసిషన్ ఫైనల్. అర్థమైందా? ట్రిబ్యునల్ డెసిషన్ ఫైనల్. షేర్ హోల్డర్స్ ఒప్పుకున్నారు ఆర్డినరీ రిజల్యూషన్, కానీ అది నచ్చక మనం ట్రిబ్యునల్కి వెళ్ళాం. సరే మరి ట్రిబ్యునల్ చేస్తే నచ్చకపోతే సుప్రీంకోర్టుకి వెళ్ళచ్చా? నో వెళ్ళకూడదు, అక్కడతో ఆపేయాలి అక్కడ. ఓకే, దట్ ఈస్ ద పాయింట్. సో ట్రిబ్యునల్ డెసిషన్ ఫైనల్, ఇంకా దానిపైన అప్పీల్కి ఎక్కడికి వెళ్ళకూడదు. ట్రిబ్యునల్ డెసిషన్ ఫైనల్, దాని మీద కాంట్రాక్ట్ ఎక్కడికి అప్పీల్కి ఎక్కడికి వెళ్ళకూడదు. అది రీజన్స్ ఫర్ డిసెండింగ్ షేర్స్ అంటే అది.
నెక్స్ట్ ఈ రిజల్యూషన్ ఉంది కదా, స్పెషల్ రిజల్యూషన్ ఉంది కదా, ఈ స్పెషల్ రిజల్యూషన్ కానీ లేదా స్పెషల్ రిజల్యూషన్ పాస్ చేయలేదు, వాళ్ళు 1/3 ఆఫ్ మెంబర్స్ వేరే కన్సెంట్ తీసుకున్నారు అనుకోండి, అది ఆర్డినరీ రిజల్యూషన్ అవుతుంది. ఆర్డినరీ రిజల్యూషన్ 1/3 అంటే నార్మల్, 1/3 అంటే నార్మల్ కన్సెంట్. సో స్పెషల్ రిజల్యూషన్ పాస్ చేయకుండా 1/3 అంటే నార్మల్ కన్సెంట్ అనమాట. స్పెషల్ రిజల్యూషన్ పాస్ చేయకుండా 1/3 అంటే నార్మల్ కన్సెంట్ అది. సో స్పెషల్ రిజల్యూషన్ పాస్ చేసిన తర్వాత విత్ ఇన్ 30 days లో ఆర్ఓసీకి ఫైల్ చేయాలి. స్పెషల్ రిజల్యూషన్ పాస్ చేసిన తర్వాత విత్ ఇన్ 30 days లో ఆర్ఓసీకి ఫైల్ చేయాలి. అది ఫైలింగ్ విత్ ఆర్ఓసీ. ఇది పనిష్మెంట్ ఫర్ డిఫాల్ట్, ఇది ఓకే. నెక్స్ట్ సో ఇది చూసుకోండి అమ్మా, ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది, ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది, ప్రాక్టికల్ క్వశ్చన్ లేదా? ఓకే ఏమో మీకు ఇచ్చిన మెటీరియల్ దాని కింద ప్రాక్టికల్ క్వశ్చన్ ఏమో చూసుకోండి 48 కింద. Have a look at it once. Practical question name less, sir. No, sir. ఆ థియరీ కింద లేదా? సరే మాది ప్రాక్టికల్ క్వశ్చన్ ఉంటాను దాని మీద, అక్కడ చూద్దాం మళ్ళీ ఇక్కడ. ఓకే సో ఒకసారి చదువుకుంటుంది ఇంపార్టెంట్ పాయింట్. ఓకే సో రిమైనింగ్ నెక్స్ట్ క్లాస్ చూద్దాం. ఓకే ఓకే మ్యామ్.